So hi everyone, welcome back to AP Institute. This is Ganesh from AP Institute. అయితే సో మనకి సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ దగ్గరలో ఉంది. సో సైనిక్ స్కూల్కి సో మా ఇన్స్టిట్యూట్ నుంచి టోటల్ 35 గ్రాండ్ టెస్ట్లు అనేవి ఫైనల్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో అదే విధంగా ఓఎంఆర్స్తో పాటు సో ఆ ఎగ్జామ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ ఎగ్జామ్స్ ఎవరైతే ఆన్లైన్లో వింటున్నారో వాళ్ళు యాప్ నుంచి రాయొచ్చు. అదేవిధంగా ఇందులో మొదటి 10 ఎగ్జామ్స్ని కూడా ఆ పీడిఎఫ్ని ఫ్రీగా మా టెలిగ్రామ్ ఛానల్లో మేము పెడుతున్నాము. సో మీరు డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ మీ పిల్లలతో రాయించవచ్చు. అయితే సో ఈ ఎగ్జామ్స్ నుంచి ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పేపర్ ఎక్స్ప్లెనేషన్ కానీ పిల్లలకి బాగా తెలిస్తే ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఎలా చేయాలి అనేది మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ నుంచి ప్రతి పేపర్ నుంచి కూడా సబ్జెక్ట్ కూడా ఎలా నేర్చుకోవాలి. ఓకే, సో ఇందులో ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ ఈరోజు సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మేము పెట్టిన ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ ఏదైతే ఉందో ఆ గ్రాండ్ టెస్ట్ యొక్క జీకే పేపర్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. అయితే మనకి సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి మొత్తం 25 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఎవ్రీ క్వశ్చన్ 2 మార్క్స్. ఓకే, సో ప్రతి క్వశ్చన్ నుంచి ఒక 4 or 5 క్వశ్చన్స్ ఎలా నేర్చుకోవాలి అంటే మీరు ఇక్కడ 25 క్వశ్చన్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ విన్నారంటే దీని నుంచి మీకు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ వస్తాయంటే 100 క్వశ్చన్స్ మీరు నేర్చుకోవచ్చు. ఇలా 35 క్వశ్చన్స్ మీరు నేర్చుకుంటే 35 into 100 అంటే మీరు 3500 క్వశ్చన్స్ మీరు ఓన్లీ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ నుంచే వినిసి నేర్చుకోవచ్చు. అయితే ఈ ఎగ్జామ్స్ రాసేవారు కంపల్సరిగా ముందు చెప్పిన కంటెంట్ అంతా చదివి ఉండాలి. సో ఒకవేళ చదివి లేకపోయినా ఎక్కడి నుంచైనా ఫాలో అవుతూ చేస్తే మ్యాక్సిమం జీకేలో మంచి స్కోర్ అనేది రావడం జరుగుతుంది. అయితే సో ఏపీ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ కోచింగ్ ఉంది, అదేవిధంగా ఆఫ్లైన్ కోచింగ్ కూడా ఉంది. 2025-26కి ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి అడ్మిషన్స్ కూడా జరుగుతున్నాయి. మా మెయిన్ బ్రాంచెస్ వచ్చేసరికి ఎస్కోట అండ్ కొత్తవలస అండ్ అదేవిధంగా విజయనగరం, రాజమండ్రిలో కూడా మా బ్రాంచెస్ ఉన్నాయి. అయితే సో ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ వచ్చేసరికి మొదటి క్వశ్చన్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్? సో ద టైమ్ టేకెన్ ఫర్ అవర్ నేషనల్ అనంతం ఈజ్. నేషనల్ అనంతంకి ఎంత టైం మనం తీసుకుంటాము. ఓకే, సో నేషనల్ అనంతంకి మనం ఎంత టైం తీసుకుంటాము అంటే దీనికి ఆన్సర్ ఏంటి అంటే 52 seconds. ఓకే, సో మన నేషనల్ అంతం ఉంది కదా, మన నేషనల్ అంతం. సో ఇది ఏ టాపిక్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు అంటే నేషనల్ సింబల్స్ అనే టాపిక్ నుంచి ఈ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. సో అయితే దీని నుంచి మనం ఒక 4 or 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకుందాము. సో నేషనల్ అనంతం అంటే మనకి ఏంటో తెలుసు. సో వాట్ ఈస్ అవర్ నేషనల్ అనంతం? జనగణ మన. ఓకే, సో దీనిపైన ఇప్పుడు మనకి ఇచ్చిన బిట్ ఏంటి? నేషనల్ అనంతం మనం పాడాలి అంటే ఎంత టైం తీసుకుంటాము. ఓకే, మొత్తం 5 సాంజెస్ ఉంటాయి, అవన్నీ కూడా మనం పాడడానికి టోటల్ కంప్లీట్ సాంగ్ పాడడానికి ఎంత టైం తీసుకోవాలి అంటే 52 seconds తీసుకోవాలి. అయితే నేషనల్ అనంతం గురించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్, ఒక 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను మీకు. 4 or 5 క్వశ్చన్స్ అనేవి ప్రతి బిట్ నుంచి నేర్పిస్తానని చెప్పాను కదా. అయితే ఇందులో ఫస్ట్ది మనకు ఆల్రెడీ తెలుసు, ప్లేయింగ్ టైమ్ ఆఫ్ ఫుల్ వెర్షన్ ఆఫ్ నేషనల్ అనంతం. ఎంత? వెరీ గుడ్, 52 seconds. మనకి ఎగ్జామ్లో అడిగితే కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ పెట్టాలి. ఓకే, 52 seconds. ఓకే, ఫుల్ వెర్షన్ ఆఫ్ నేషనల్ అనంతం అంటే నేషనల్ అనంతం పూర్తిగా పాడడానికి మనకు కావాల్సిన టైం ఎంతమా? 52 seconds. అయితే దీనిపైన మరొక విధంగా కూడా బిట్ అడగచ్చు. ఎలా అడగచ్చు అంటే ఈ సాంగ్ ఎవరు కంపోజ్ చేశారు? ఓకే, సో దిస్ సాంగ్ వాజ్ కంపోజ్డ్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, ఈ సాంగ్ ఎవరు కంపోజ్ చేశారు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ కంపోజ్ చేశారు. ఎవరో తెలుసా ఆయన? సో బెంగాల్లో మంచి పోయిట్ అయినా. సో మన ఇండియాలో మొట్టమొదటిసారి నోబెల్ ప్రైజ్ లిటరేచర్లో వచ్చింది ఎవరికి అంటే రవీంద్రనాథ్ ఠాగూర్కి వచ్చింది. మన ఇండియాలో మొట్టమొదటిసారి నోబెల్ ప్రైజ్ లిటరేచర్ కూడా ఏంటంటే గీతాంజలి అని ఒక మంచి నవల్ రాస్తారు ఈయన. అందుకు ఈయనకి ఏమొచ్చింది అంటే ఫస్ట్ నోబెల్ ప్రైజ్ మన ఇండియాలో లిటరేచర్లో. ఎందుకంటే వరల్డ్లోనే హైయెస్ట్ లిటరేచర్ ప్రైజ్ ఏంటి అంటే
వరల్డ్లో అయితే నోబెల్ ప్రైజ్, ఇండియాలో అయితే జ్ఞానపీఠ అవార్డు. వరల్డ్లో అయితే నోబెల్ ప్రైజ్. అటువంటి వరల్డ్లో టాప్ లిటరేచర్ అవార్డు అయిన నోబెల్ ప్రైజ్ అనేది, అలాగే నోబెల్ ప్రైజ్ ఓన్లీ లిటరేచర్కి ఎవరు, చాలా వాటిలో ఇస్తారు. ఓకే, అయితే సో ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్. తర్వాత ఈ సాంగ్ గురించి మరొక ఇంపార్టెంట్ బిట్ అడగచ్చు. ఇది ఫస్ట్ ఎప్పుడు పాడారు ఈ సాంగ్? ఇట్ వాజ్ ఫస్ట్ సాంగ్ ఆన్ 27th December 1911. సో 1911లో ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో, ఎందుకంటే అప్పటికి మనకి ఇంకా ఇండిపెండెన్స్ రాలేదు. ఓకే, ఆధ్వర్యంలో మనకి అక్కడ సమ్మిట్ అవుతుంది. ఓకే, ఒక సభ జరుగుతుంది. చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ అక్కడ గ్యాదర్ అయ్యి, సో అక్కడ ఫ్రీడమ్ గురించి ఫైట్ చేస్తూ ఉంటారు. ఓకే, దానికోసం ఫ్రీడమ్ కోసం ఐఎన్సీగా ఒక మీటింగ్ పెడతారు, ఐఎన్సీ సెక్షన్ అంటారు. అలా 1911లో ఐఎన్సీ సెక్షన్ ఎక్కడ పెట్టారు అంటే కలకత్తాలో పెట్టారు. ఎక్కడ పెట్టారు? ఈ కలకత్తా సెక్షన్లో మొట్టమొదటిసారిగా ఈ సాంగ్ని పాడడం జరిగింది. ఓకే, ఈ సాంగ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన తర్వాత ఈ సాంగ్ మొట్టమొదటిసారి ఎక్కడ పాడారమ్మా? December 27th 1911లో కలకత్తా సెక్షన్లో ఈ సాంగ్ అనేది మొట్టమొదటిసారిగా పాడడం జరిగింది. ఓకే, సో ఇట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ బిట్ ఆన్ నేషనల్ anthem, అవర్ నేషనల్ సాంగ్. ఓకే, సో నెక్స్ట్, ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అడాప్టెడ్ అవర్ నేషనల్ anthem ఆన్ 24th January 1950. ఓకే, అయితే ఇది మన నేషనల్ anthem అని చెప్పేసి, ఓకే, ఈ సాంగ్ మన నేషనల్ anthem అని చెప్పేసి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు దీన్ని అడాప్ట్ చేసుకుంది, ఎప్పుడు అప్రూవ్ చేసింది అంటే 1950లో January 24th తీసుకుంది. ఓకే, సో January 26th 1950కి ఒక మంచి ఉంది. ఏంటి అది? January 26th మనకేంటి, కాన్స్టిట్యూషన్ అప్పటి నుంచే మనం ఏం చేసాము, అమలు చేసుకున్నాము. సో January 26th నుంచి అమలు చేసుకున్నాము అంటే ఇంకా అది అమలు చేయడానికి 2 రోజుల ముందే మనకి ఒక నేషనల్ anthem ఉండాలి. ఆ నేషనల్ anthem ఏంటి అంటే జనగణమన అని చెప్పేసి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు అడాప్ట్ చేసుకుంది అని అడిగితే 1950. ఓకే, సో టోటల్ ఎన్ని క్వశ్చన్స్ నేర్చుకున్నారు ఇక్కడ? మీకు ఇచ్చిన ఎగ్జామ్లో ఫస్ట్ బిట్ నుంచి 4 క్వశ్చన్స్ నేర్చుకున్నారు. మనకి ఎగ్జామ్లో ఇచ్చిన బిట్ ఏంటి అంటే నేషనల్ anthem ఫుల్ వెర్షన్ పాడాలి అంటే ఎంత టైం తీసుకుంటుంది? ఆన్సర్ ఏంటి అది? వెరీ గుడ్, 52 seconds. సెకండ్ బిట్ ఏం నేర్చుకున్నారు? నేషనల్ anthem ఎవరు కంపోజ్ చేశారు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, నేషనల్ anthem గురించి మరొక ఇంపార్టెంట్ బిట్ ఏం నేర్చుకున్నారు? ఫస్ట్ ఇది ఎప్పుడు పాడారు? December 27th 1911 కలకత్తా సెక్షన్లో పాడారు. ఓకే, కలకత్తా సెక్షన్లో పాడారు. అది థర్డ్ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్, నేషనల్ anthem ని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు అడాప్ట్ చేసుకుంది అంటే మనకి రిపబ్లిక్ డే జరుపుకోవడానికి కారణమైన రోజుకి 2 రోజుల ముందు అంటే 24th January 1950. ఓకే, 26th January 1950 నుంచి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చేసాము? అమలు పరుచుకున్నాము. ఓకే, కాబట్టి దానికి 2 రోజుల ముందే నేషనల్ anthem మన నేషన్కి అనంతం అని చెప్పేసి దాన్ని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకుంది. ఓకే, సో ఫస్ట్ బిట్ నుంచి 4 బిట్స్ నేర్చుకున్నారు. ఓకే, అర్థమైందా? మీరు క్లాస్ వింటూనే నేర్చుకోవాలి, ఇంకా దీని గురించి స్పెషల్ టైం ఏం అవసరం లేదు మీకు. అర్థమైందా? ఓకే, ఇప్పుడు మీకు ఎగ్జామ్లో సెకండ్ బిట్. సో ఫస్ట్ బిట్ మనకు దేని నుంచి వచ్చింది? ఫస్ట్ బిట్ నేషనల్ సింబల్స్ అండ్ ఎంబ్లమ్స్ నుంచి వస్తే సెకండ్ బిట్ వెరీ గుడ్ ఇండియన్ డిఫెన్స్ నుంచి వచ్చింది. దేని నుంచి వచ్చింది? ఇండియన్ డిఫెన్స్ నుంచి వచ్చింది. సెకండ్ బిట్ దేని నుంచి వచ్చింది? ఇండియన్ డిఫెన్స్ నుంచి వచ్చింది. ఓకే, అయితే సో ఇండియన్ డిఫెన్స్ నుంచి ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఈస్ ద మోటో ఆఫ్ ఇండియన్ నేవీ? వెరీ గుడ్. ఓకే, శ్యామ్నో వరుణ. ఓకే, టచ్ ద స్కై విత్ గ్లోరీ అంటారు దీని ఇంగ్లీష్లో. సారీ, నావీ కదా. ఓకే, మనకి ఎయిర్ ఫోర్స్కి అయితే టచ్ ద స్కై విత్ గ్లోరీ అంటారు. ఓకే, సో శ్యామ్నో వరుణ అనేది దేనికమ్మా? ఇది ఇండియన్ నావీకి. ఓకే, అయితే దీని నుంచి ఒక 4 బిట్స్ నేర్చుకోవాలి. ప్రతి బిట్ నుంచి మీరు ఏం నేర్చుకోవాలి? 4 ఎక్స్ట్రా బిట్స్ నేర్చుకోవాలి. అప్పుడే మీరు ఎగ్జామ్ రాసినందుకు
అలా కొన్ని ఎక్స్ట్రా బిట్స్ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంక ఎగ్జామ్లో నెక్స్ట్ ఎగ్జామ్లో ఎప్పుడు వచ్చిన ఇలాంటి బిట్టే తప్పు చేయకుండా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, సో అయితే మోటో ఆఫ్ ఇండియన్ నేవీ, సో శ్యామ్నో వరుణ. ఓకే చూడండి, నభా స్పర్శ దీప్తం అనేది దేనికి తెలుసా? ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి, టచ్ ద స్కై విత్ గ్లోరీ. ఓకే, సో అలా ఒక ఫోర్ ఏం నేర్చుకోవాలి, బిట్స్ నేర్చుకోవాలి. మరి ఆ 4 బిట్స్ ఏంటో చూద్దాం, దీని నుంచి మనం నేర్చుకోవాల్సినవి. ఓకే, ఫస్ట్ బిట్ మోటో ఆఫ్ ఇండియన్ నేవీ. ఇండియన్ నేవీ మోటో ఏంటి? శ్యామ్నో వరుణ. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే మే ద ఓషన్ గాడ్ బి యాజ్ స్పేషియస్ అంటూ అస్. ఓకే, మనకి ఇది హిందీ మాట. శ్యామ్నో వరుణ అనేది ఏంటమ్మా? హిందీ. దీన్ని ఇంగ్లీష్లో కూడా మనకు అడగచ్చు, హిందీలోనే అడగాలని లేదు మనకి ఎగ్జామ్లో క్వశ్చన్. వాట్ ఈస్ ద మోటో ఆఫ్ ఇండియన్ నేవీ అని చెప్పేసి ఇది కాకుండా ఇది కూడా ఆన్సర్లో ఉండొచ్చు. ఏంటమ్మా? మే ద ఓషియన్ గాడ్ బి ఆస్పేషియస్ అంటూ అస్. ఓకే, మే ద ఓషియన్ గాడ్ బి ఆస్పేషియస్ అంటూ అస్. ఓషన్ అంటే ఏంటి? సముద్రం. నేవీ ఫోర్స్ ఎక్కడ ఉంటుంది? సముద్రం పైన ఉంటుంది. కాబట్టి మే ద ఓషియన్ గాడ్ బి ఆస్పేషియస్ అంటూ అస్ ఈజ్ ద మోటో ఆఫ్ ఇండియన్ నేవీ. ప్రతి ఫోర్స్కి ఒక మోటో ఉంటుంది. ఓకే, సెకండ్ ఆర్మీకి సర్వీస్ బిఫోర్ సెల్ఫ్. ఓకే, వాట్ ఈస్ ద మోటో ఆఫ్ ఆర్మీ? సర్వీస్ బిఫోర్ సెల్ఫ్. ఇది మీకు తెలుసు. తర్వాత మోటో ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్కి మోటో ఏంటంటే సర్వత్రా సర్వోత్తమ్ సురక్ష. సర్వత్రా సర్వోత్తమ్ సురక్ష. ఓకే, తర్వాత మోటో ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఏంటంటే నభా స్పర్శ దీప్తం. ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే టచ్ ద స్కై విత్ గ్లోరీ. ఓకే, సో ఎవరైతే యూట్యూబ్లో వింటున్నారో నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది కదా, సో దానికి ఏంటి మోటో మీరు రాయండి. ఓకే, సో ఎవరైతే యూట్యూబ్లో వింటున్నారో ఆన్లైన్లో వింటున్నారో సో వాళ్ళందరూ కూడా దేనికి మోటో రాయాలి? నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటమ్మా? మోటోస్. సో దీని నుంచి మనం 4 రకాల మోటోస్ నేర్చుకున్నాము. ఏంటా మోటోస్? ఇండియన్ నేవీకి మోటో ఏంటో నేర్చుకున్నాము. వాట్ ఈస్ ద మోటో ఆఫ్ ఇండియన్ నేవీ? శ్యామ్నో వరుణ. ఓకే, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఓకే, మే ద ఓషియన్ గాడ్ బి ఆస్పేషియస్ అంటూ అస్. ఓకే, తర్వాత సెకండ్ ఆర్మీకి వచ్చేసరికి సర్వీస్ బిఫోర్ సెల్ఫ్. ఓకే, నేవీకి వచ్చేసరికి శ్యామ్నో వరుణ. ఓకే, ఎయిర్ ఫోర్స్ వచ్చేసరికి నభా స్పర్శ దీప్తం, టచ్ ద స్కై విత్ గ్లోరీ. అది కాకుండా నేషనల్ సెక్యూరిటీ గార్డ్కి ఏంటమ్మా? సర్వత్రా సర్వోత్తమ్ సురక్ష. ఓకే, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ మీకు ఆల్రెడీ ఇచ్చానా? నేషనల్ సెక్యూరిటీ గార్డ్కి ఇచ్చాను. అయితే మీరు ఇండియన్ కోస్ట్ గార్డ్కి మోటో ఏంటో మీరు చెప్పండి. ఓకే, కిందన కామెంట్స్లో పెట్టండి. అర్థమైందా? సో ఎవరైతే ఆఫ్లైన్ వింటున్నారో ఇండియన్ కోస్ట్ గార్డ్ మీకు ఇచ్చిన మెటీరియల్లో ఉంది. ఇండియన్ కోస్ట్ గార్డ్కి మోటో కూడా దీని కింద రాసుకోండి. ఓకే, నెక్స్ట్ తర్వాత సో మొత్తం టోటల్ 8 బిట్స్ నేర్చుకున్నారు, అవునా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే నేషనల్ అనంతం గురించి. అందులో నేర్చుకున్న 4 బిట్స్ ఏంటంటే 52 సెకండ్స్ అనేది ఫస్ట్ బిట్, రవీంద్రనాథ్ ఠాగూర్ ఆన్సర్ అనేది సెకండ్ బిట్, ఎవరు కంపోజ్ చేశారు. నెక్స్ట్ 1911 డిసెంబర్ 27 కలకత్తా సెక్షన్లో ఈ సాంగ్ని ఫస్ట్ టైం పాడారు, అది థర్డ్ బిట్. నెక్స్ట్ ఫోర్త్ బిట్ వచ్చేసరికి మనకి ఫస్ట్ ఇది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు అడాప్ట్ చేసుకుంది? 24th January 1950. అలా 4 బిట్స్ అయిపోయాయి. సెకండ్ క్వశ్చన్లో మనం మరొక 4 బిట్స్ నేర్చుకున్నాం, మోటోస్ నేర్చుకున్నాం. ఫస్ట్ మోటో ఏంటంటే ఇండియన్ నేవీకి వచ్చేసరికి ఏంటమ్మా మోటో? శ్యామ్నో వరుణ. ఓకే, తర్వాత ఇండియన్ ఆర్మీకి సర్వీస్ బిఫోర్ సెల్ఫ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి టచ్ ద స్కై విత్ గ్లోరీ. ఓకే, సో అది కాకుండా ఇంకో ఎక్స్ట్రా నేర్చుకున్నాం, ఏంటది? నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్కి ఏంటి?
సర్వత్రం సర్వోత్తం సురక్ష. ఓకే, సర్వత్రా సర్వోత్తం సురక్ష. ఓకే, 8 బిట్స్ నేర్చుకున్నారు మొదటి 2 బిగ్ క్వశ్చన్స్ నుంచి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఓకే, విచ్ ఈజ్ ఏ విండ్ ఇన్స్ట్రుమెంట్? విచ్ ఈజ్ ఏ విండ్ ఇన్స్ట్రుమెంట్? ఇది ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి ఇచ్చారు. ఈ బిట్ ఎక్కడ నుంచి ఇచ్చారు? ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి ఇచ్చారు. సో మనకి ఆర్ట్ అండ్ కల్చర్ టాపిక్ అనేది మనకి ఇచ్చిన సైనిక్ అంటే అన్ని మనకి ఇచ్చిన సిలబస్ నుంచి ఉన్నాయి బిట్స్ అన్ని కూడా. ఓకే, సో ఆర్ట్ అండ్ కల్చర్లో మనకి విండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటో చెప్పుకున్నాం. విండ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటంటే గాలి ద్వారా మ్యూజిక్ వచ్చే ఇన్స్ట్రుమెంట్స్. విండ్ అంటే ఏంటి? గాలి. గాలి ద్వారా మ్యూజిక్ వచ్చేది. మీకు తెలిసిన గాలి ద్వారా మ్యూజిక్ వచ్చే ఒక ఇన్స్ట్రుమెంట్ చెప్పండి. ఫ్లూట్. ఫ్లూట్ వాయిస్తారు తెలుసా? సో గాలి ఊస్తే ఏమొస్తుంది? మ్యూజిక్ వస్తుంది. అలా కాకుండా స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్. స్ట్రింగ్ అంటే ఏంటి? తీగలు. సో తీగల్ని మోగించడం ద్వారా మ్యూజిక్ వచ్చే ఇన్స్ట్రుమెంట్స్ వైలెన్, సితారు, వీణ ఇవన్నీ కూడా. అలా అటువంటి కేసుకు వచ్చింది ఇది. ఓకే, సితార్ అనేది స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, పక్వాజ్ అనేది స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ కాదు, మృదంగం. మృదంగం అంటే ఏంటి? ఇలా ఇలా కొడతారు తెలుసా? చిన్న డప్పులా ఉండి అటు ఇటు ఇలా ఇలా కొడతారు, దాన్ని మృదంగం అంటారు. ఓకే, సన్నాయి. సన్నాయి అంటే తెలుసా? ఇలా సన్నగా ఉండి పైకి ఇలా రౌండ్గా వస్తుంది, దాన్ని సన్నాయి అంటారు. ఇలా 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 అది కూడా దేనితోటి ఊతారు అంటే గాలి. గాలి ఊదిన తప్ప ఆ ముందు నుంచి ఏమి హారన్లా ఉంటుంది, హారన్ నుంచి ఏమొస్తుంది? పెళ్ళిళ్ళలో సన్నాయి మేళం అంటారు తెలుసా? ఊతారు. అంటే సన్నాయి దేనితో పనిచేస్తుంది? విండ్. అంటే దీనికి ఆన్సర్ ఏంటి? సన్నాయి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే మనకి విండ్ ఇన్స్ట్రుమెంట్ ఏంటమ్మా? ఇందులో విండ్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి? సన్నాయి. సన్నాయి ఈజ్ ద విండ్ ఇన్స్ట్రుమెంట్. అయితే మరి దీని నుంచి ఒక 4 క్వశ్చన్స్ నేర్చుకోవాలి కదా. చూడండి, ఇక్కడ పైన ఒక ఇమేజ్ కనిపిస్తుందా? ఇవన్నీ కూడా విండ్ ఇన్స్ట్రుమెంట్సే, గాలి ద్వారా సౌండ్ వచ్చేవి. ఇవన్నీ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే ఏంటి? తీగలు ఉంటాయి, తీగల్ని వాయించడం ద్వారా సౌండ్ వచ్చేది. ఓకే, మనకి అంటే ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఇలా కూడా అడుగుతున్నారు కాబట్టి ఏవి స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్, ఏవి విండ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది తెలుసుకోవాలి. అందుకే మొదటి 2 క్వశ్చన్స్ కూడా మీకు ఈ టాపిక్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే విండ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఫ్లూట్ మీ అందరికీ తెలుసు. అలాగే ట్రంపెట్. ట్రంపెట్ అనేది అక్కడ నుంచి చూసారా? అది ట్రంపెట్. హార్మోనికా, హార్మోనికా కూడా ఉంది. సన్నాయి. సన్నాయి అంటే ఇలా ఉంటుంది, వాదిస్తారు ఇక్కడ పెళ్ళిలో గట్రా మీరు చూస్తూ ఉంటారు. ఓకే, సో ఇవన్నీ కూడా విండ్ ఇన్స్ట్రుమెంట్స్. సన్నాయి, హార్మోనికా. హార్మోనికా అంటే ఇది కూడా ఎయిర్ ద్వారా ఎలా ఎలాగంటే లోపల ఎయిర్ వచ్చి దాని నుంచి మ్యూజిక్ వస్తుంది. ఓకే, ట్రంపెట్, ఫ్లూట్ ఇవన్నీ కూడా ఏ ఇన్స్ట్రుమెంట్స్? విండ్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే మనకి ఆన్సర్ ఏంటి? సన్నాయి ఈజ్ ద ఆన్సర్ ఫర్ అవర్ క్వశ్చన్. తర్వాత స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఉన్నాయి. స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అందులో కొన్ని ఇంపార్టెంట్ ఏంటంటే సితార్, వీణ, వైలెన్, గిటార్. ఇవి ఎక్కువగా మనం ఉపయోగించేవి. సితార్, వీణ, వైలెన్, గిటార్ ఇవన్నీ కూడా స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, విండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటో గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దీని నుంచి మరొక 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అస్టాడ్ అలీ ఖాన్ ఎవరమ్మా? అస్టాడ్ అలీ ఖాన్ మీకు ఫేమస్ ఇన్స్ట్రుమెంటలిస్ట్ అని చెప్పేసి మీకు ఒక 20 మెంబర్స్ నేమ్స్ ఇచ్చాను నేను. అందులో ఉంటారు ఈయన ఏ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తారు అంటే వీణ. వీణ చాలా బాగా వాయిస్తారు. క్వశ్చన్ అడగచ్చు, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంటలిస్ట్ వీణ ఇన్స్ట్రుమెంట్ బెస్ట్ ఇన్స్ట్రుమెంటలిస్ట్ అని అడుగుతాడు. లేదా అస్టాడ్ అలీ ఖాన్ రిలేటెడ్ టు విచ్ ఇన్స్ట్రుమెంట్ అని అడుగుతాడు. ఆన్సర్ ఏం పెట్టాలి? వీణ. అలాగే బిస్మిల్లా ఖాన్. బిస్మిల్లా ఖాన్ ఏ ఇన్స్ట్రుమెంట్ అంటే సన్నాయి. సన్నాయి చాలా బాగా వాయిస్తారు ఆయన. ఎవరమ్మా? బిస్మిల్లా ఖాన్. ఓకే, 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ కూడా నేర్చుకున్నాము ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి. సో ఆర్ట్ అండ్ కల్చర్లో మనం చాలా నేర్చుకుంటాము, కొంచెం అన్నిట్లో పెద్ద లెసన్ అది. ఓకే, ఫోక్ డాన్సెస్ అన్నీ నేర్చుకుంటాము, అవునా? ఓకే, సో మన క్లాసికల్ డాన్సెస్ గురించి, ఫేమస్ ఇన్స్ట్రుమెంటలిస్ట్ గురించి, కల్చర్ గురించి అంతా తెలుసుకుంటాము, ఫెస్టివల్స్ గురించి. ఓకే, అయితే విండ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి, స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి, వాటితో పాటు మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ అయిన వీణకి ఫేమస్ ఇన్స్ట్రుమెంటలిస్ట్ ఎవరు అంటే అస్టాడ్ అలీ ఖాన్. అలాగే సన్నాయికి ఎవరు అంటే బిస్మిల్లా ఖాన్. బిస్మిల్లా ఖాన్. ఓకే, సో ఆల్ ఆఫ్ యూ గెటింగ్ ఆర్ నాట్? అర్థమైందా? అర్థమవుతున్నాయా? ప్రతి క్వశ్చన్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ నేర్చుకోవాలి? మినిమం 4 క్వశ్చన్స్ నేను నేర్చుకోవాలి. అలా టోటల్ ప్రతి పేపర్ నుంచి మీరు ఎన్ని క్వశ్చన్స్ నేర్చుకోవాలి?
100 క్వశ్చన్స్. మీరు ఒక పేపర్ ఎగ్జామ్ రాశారంటే ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్ నుంచి మీరు 100 క్వశ్చన్స్ రివిజన్ అయిపోవాలి మీకు. ఓకే, తర్వాత నెక్స్ట్ 4th క్వశ్చన్. హూ వాజ్ ద సిస్టర్ ఆఫ్ కౌరవాస్? సో ఇది మేజర్ రిలీజియన్స్ ఆఫ్ ఇండియా టాపిక్ నుంచి మనం మేజర్ రిలీజియన్స్ ఆఫ్ ఇండియాలో అన్ని రిలీజియన్స్తో పాటు హిందూ రిలీజియన్స్లో మహాభారతం గురించి తెలుసుకున్నాము, రామాయణం గురించి తెలుసుకున్నాము. ఎందుకంటే ఈ రెండు కూడా మన ఇండియాకి మన హిందూ బుక్స్లో ఫేమస్ ఏంటివి? మహాభారతం, రామాయణం అనేంటి హోలీ బుక్స్. ఓకే, వేదాస్ ఇవన్నీ కూడా హోలీ బుక్స్ ఆఫ్ హిందూయిజం. ఓకే, కాబట్టి మనకి లాస్ట్ ఇయర్ రామాయణం గురించి అడిగాడు బిట్, అంతకు ముందు ఇయర్ మహాభారతం నుంచి కూడా బిట్ అడిగాడు. ఓకే, మహాభారతం నుంచి లాస్ట్ ఇయర్ అడిగాడు, ఆ ముందే రామాయణం నుంచి అడిగాడు. అంటే మనకి రామాయణం మహాభారతం నుంచి బిట్స్ అడుగుతున్నాడు కాబట్టి సో ఇక్కడ మీరు ఈ బిట్ నుంచి ఒక 4 బిట్స్ నేర్చుకోవాలి. ఓకే, అయితే సిస్టర్ ఆఫ్ కౌరవాస్. కౌరవాస్ ఎంతమంది తెలుసా? కౌరవాస్ ఎంతమందో తెలుసా? 100 మెంబర్స్. అయితే 100 మెంబర్స్ కౌరవాస్, 5 మెంబర్స్ పాండవాస్తో ఓడిపోతారు. ఆ స్టోరీ మనం మేజర్ రిలీజియన్స్ ఆఫ్ ఇండియాలో చెప్పుకున్నాం. అవునా అవునా కాదా? అయితే ఈ కౌరవాస్కి, ఈ 100 మెంబర్ కౌరవాస్కి ఒకే ఒక సిస్టర్. ఆ సిస్టర్ పేరు ఏంటంటే దుశాల. ఎవరమ్మా సిస్టర్ పేరు? దుశాల. అయితే దీని గురించి ఒక 4 ఇంపార్టెంట్ బిట్స్ ఏంటో తెలుసుకుందాం. ఓకే, సో వన్ అండ్ ఓన్లీ సిస్టర్ ఆఫ్ కౌరవాస్ దుశాల. వన్ అండ్ ఓన్లీ సిస్టర్ ఆఫ్ కౌరవాస్ దుశాల. అది ఫస్ట్ బిట్. సెకండ్ బిట్ ఏంటంటే కామన్ వైఫ్ ఆఫ్ పాండవాస్. సో పాండవాస్ ఎంతమంది తెలుసా? 5 మెంబర్స్. కానీ ఈ 5గురు ఒక అమ్మాయినే పెళ్లి చేసుకుంటారు. వీళ్ళందరికీ ఒకరే వైఫ్. ఎవరంటే వాళ్ళు ద్రౌపది. ఎవరమ్మా? ద్రౌపది. అలాగే పాండవాస్కి పేరెంట్స్ ఎవరు అంటే పాండురాజు. ఎవరమ్మా? పాండురాజు. అదే విధంగా కుంతి, మాద్రి, ఇద్దరు వైఫ్స్. ఈయనకి పాండురాజుకి ఇద్దరు వైఫ్స్, ఒకరు కుంతి, ఇంకొకరు మాద్రి. వీళ్ళిద్దరికే ఆ 5గురు పాండవాస్ పుడతారు. ఓకే, కాబట్టి సో ఫస్ట్ బిట్ ఏంటంటే కౌరవాస్ యొక్క సిస్టర్ ఎవరు? కౌరవాస్ యొక్క సిస్టర్ ఎవరు అంటే దుశాల. ఓకే, తర్వాత కౌరవాస్కి ఆపోజిట్ ఎవరు? పాండవాస్. వీరిద్దరికే కదా మహాభారతంలో యుద్ధం జరుగుతుంది, కురుక్షేత్ర యుద్ధం అంటారు దాన్ని. అవునా? అయితే సో సెకండ్ బిట్ ఏంటంటమ్మా పాండవాస్. పాండవాస్ వచ్చేసరికి పాండవాస్కున్న ఒకే ఒక సిస్టర్ ఎవరంటే పాండవాస్ కాదు, పాండవాస్కుండే అందరికీ కలిపి ఉండే వైఫ్ ఎవరు అంటే ద్రౌపది. వైఫ్ పేరెంట్స్ ఎవరు అంటే పాండురాజు, కుంతి, మాద్రి. తర్వాత 100 కౌరవాస్ అండ్ 1 డాటర్. అయితే కౌరవాస్కి పేరెంట్ ఎవరు? పాండవాస్కి పేరెంట్ ఎవరు? పాండురాజు, కుంతి, మాద్రి. ఇద్దరు వైఫ్స్కి కలిపి 5గురు పుడతారు. ఓకే, అందులో కర్ణుడి గురించి ఒక స్పెషల్ స్టోరీ కూడా మీకు చెప్పాము అప్పుడు. ఓకే, తర్వాత 100 కౌరవాస్ అండ్ 1 డాటర్ పేరెంట్ గాంధారి అండ్ ధృతరాష్ట్ర. ఈ ధృతరాష్ట్ర, ఈ పాండురాజు ఎవరో తెలుసా? ధృతరాష్ట్ర, పాండురాజు ఎవరో తెలుసా? వీళ్ళిద్దరు ఏమవుతారో తెలుసా? ఎవరికైనా తెలుసా? చెప్పాలి. ఎవరు? వీళ్ళిద్దరు అన్నదమ్ములు, సొంత అన్నదమ్ములు వీళ్ళిద్దరు కూడా. ఎవరు? పాండురాజుకి ధృతరాష్ట్రుడు కూడా వీళ్ళిద్దరు సొంత అన్నదమ్ములు. అయితే పాండురాజుకి 5గురు కుమారులు, 5 మెంబర్స్ వాళ్ళకి సన్స్. ధృతరాష్ట్రుడికి మాత్రం 100 మెంబర్స్. ధృతరాష్ట్రుడికి 100 మెంబర్స్ ఉన్నా సరే ఒక బ్యాటిల్లో ఓడిపోతారు. కురుక్షేత్రం అనే ఒక బ్యాటిల్లో ఓడిపోతారు. వాళ్ళిద్దరికి మధ్య జరిగిన 100 మెంబర్స్ ఉన్నా ఎందుకు ఓడిపోయారు అంటే పాండు అంటే ఎవరైతే కౌరవాస్ ఉన్నారో ఈ కౌరవాస్ మంచి వాళ్ళు కాదు, పాండవాస్ మంచివాళ్ళు కాబట్టి నిజాయితీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు గెలిచారు. వీళ్ళు నిజాయితీగా లేరు కాబట్టి వీళ్ళు గెలవలేదు. ఓకే, అయితే సో ఈ కౌరవాస్ యొక్క పేరెంట్ ఎవరు అంటే గాంధారి, ధృతరాష్ట్రుడు, గాంధారి. ఓకే, దిస్ ఇస్ ద థర్డ్ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ రామాయణం గురించి ఇచ్చారు 4th. ముందంతా మహాభారతం గురించి ఇస్తే తర్వాత దేని గురించి ఇచ్చారు? రామాయణం గురించి ఇచ్చారు. రామ్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ కౌశల్య. అయితే ఇక్కడ చూడమ్మా, కౌశల్య, కైకేయి, తర్వాత
సుమిత్ర. వీళ్ళు ముగ్గురు కూడా ఎవరి వైఫ్స్ అంటే దశరథ రాజుకి వైఫ్స్. దశరథ రాజుకి ఎన్ని మంది వైఫ్స్ అమ్మా? 3 వైఫ్స్. దశరథుడు ఎవరో తెలుసా? ఫాదర్ ఆఫ్ రామ్, మన రాముడి యొక్క తండ్రి. రాముడికి 3 వైఫ్స్ మాట. ఓకే, 3 వైఫ్స్ లో అందులో ఎవరికమ్మా? కౌశల్యకి ఎవరు పుడతారు అంటే రాముడు పుడతాడు. కైకేయికి ఎవరు పుడతారంటే కైకేయికి భరతుడు పుడతాడు. ఓకే, అలాగే లక్ష్మణు శత్రుఘ్నుడు ఎవరు పుడతారంటే సుమిత్రకు పుడతారు. అడగచ్చు, ఏదైనా అడగచ్చు. ఓకే, సో కాబట్టి వీళ్ళు 3 యొక్క ఫాదర్ ఎవరంటే దశరథుడు. కానీ మదర్స్ మాత్రం వేరు వేరు. ఓకే, రాముడు కైకేయికి పుడతాడు. నెక్స్ట్ లక్ష్మణుడు వచ్చేసరికి కైకేయికి పుడతాడు. రాముడు వచ్చేసరికి కౌశల్యకి పుడతాడు. నెక్స్ట్ భరతుడు శత్రుఘ్నుడు వచ్చేసరికి సుమిత్రకి పుడతారు. ఓకే, కాబట్టి సో ఇలా మనకి ఆ లార్డ్ గాడ్, లార్డ్ లక్ష్మణ వీళ్ళందరూ కూడా అప్పుడు రామాయణం ప్రకారం ఇది. రామాయణం ఎవరు రాశారు అంటే వాల్మీకి రాశారు. వాల్మీకి మహాముని రాస్తారు మాట రామాయణాన్ని. ఓకే, సో హూ రోడ్ ద రామాయణం అని కూడా బిట్ అడగచ్చు. ఎవరు? వాల్మీకి. వాల్మీకి ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో సో మనకి ఎన్నో బిట్లో ఉన్నాం మనం ఇప్పుడు? 4th బిట్. 4 4 16 బిట్స్ నేర్చేసుకున్నారు ఇప్పుడే. ఓకే, సో 4th బిట్ నుంచి ఏం నేర్చుకున్నారు అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే యాక్చువల్గా సో కౌరవాస్కి ఉండే సిస్టర్ పేరు ఏంటి? ఒకే ఒక సిస్టర్ పేరు ఏంటంటే దుశ్శల. కానీ మనం ఏం నేర్చుకున్నాము? కౌరవాస్ పేరెంట్స్ ఎవరు కూడా తెలుసుకున్నాము. కౌరవాస్ పేరెంట్స్ ఎవరు అంటే గాంధారి, ధృతరాష్ట్ర. అయితే ఈ కౌరవాస్ ఎవరితో ఫైట్ చేశారు? పాండవాస్తో ఫైట్ చేశారు. ఈ పాండవులకి ఎవరు హెల్ప్ చేశారు? కృష్ణుడు హెల్ప్ చేస్తాడు. పాండవుకి ఎవరు హెల్ప్ చేస్తారు? కృష్ణుడు, లార్డ్ కృష్ణ హెల్ప్ చేస్తారు. అయితే ఈ పాండవాస్కి ఫాదరు మదర్ ఎవరంటే పాండవాస్కి పాండురాజు అనే ఫాదరు, మదర్స్ వచ్చేసరికి కుంతీదేవి, మాద్రి. ఓకే, అందులో పాండవాస్లో పెద్దవాడైన అర్జునుడు కూడా కుంతీదేవి గారికి పుడతారన్నమాట. ఓకే, అయితే కామన్ వైఫ్ ఆఫ్ పాండవాస్ ఒకే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు అందరూ కలిపి. ఎవరంటే వాళ్ళు ద్రౌపది. అలా కాకుండా రామాయణం గురించి వచ్చేసరికి రాముడు యొక్క తండ్రి పేరు ఏంటంటే దశరథుడు. రాముడి యొక్క తల్లి పేరు ఏంటంటే కౌశల్య. అయితే రామాయణంలో రాముడి యొక్క బ్రదర్ అయిన లక్ష్మణుడు, శత్రుఘ్నుడు ఎవరి పిల్లలు అంటే సుమిత్ర. ఓకే, అలా కాకుండా భరతుడు ఎవరి యొక్క పిల్లవాడు అంటే కైకేయి. ఇవి మనం 4th బిట్ నుంచి నేర్చుకున్న ఎక్స్ట్రా 4 బిట్స్. అయితే ఇక్కడ 4 బిట్స్లా ఉన్నాయి కానీ చాలా బిట్స్ ఉన్నాయి. అవునా? ఏదైనా అడగచ్చు. కానీ కాన్సెప్ట్ ఒక 4 కాన్సెప్ట్స్ మనం తెలుసుకున్నాము. ఇలా ప్రతి దాని నుంచి మీరు 4 4 4 నేర్చుకొని ప్రతి టాపిక్ ఇలాగా నేర్చుకుంటే 35 పేపర్ ఎక్స్ప్లెనేషన్ నుంచి 3500 బిట్స్ నేర్చుకుంటారు. ఖచ్చితంగా మీకు 22, 23, 24 మార్క్స్ అనేవి సైనిక్ స్కూల్లో వస్తాయి. ఓకే, సో కంటెంట్ చదవాలి. కంటెంట్ చదివేశారు కాబట్టి ఇప్పుడు ఇలా కూడా నేర్చుకోవాలి. ఓకే, పేపర్ ఎక్స్ప్లెనేషన్ని రోజు రివిజన్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, దిలీప్ ట్రోఫీ, దియోదర్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ ఇవన్నీ కూడా ఏ స్పోర్ట్స్లో? క్రికెట్ యొక్క కప్స్ అన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఫుట్బాల్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, వాటికి ట్రిక్స్తో పాటు క్లాస్ చెప్పాము ఇంతకుముందు. ఓకే, సో అయితే సో ఇక్కడ చాలా కొంచెం ఎక్కువ కప్స్ ఉంటాయి. ఈ కప్స్ అన్ని కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాలి. కప్స్ అన్ని కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇందులో మనకి బాగా తెలుసు ఇరానీ టీ అనగానే మనకేంటి? గవాస్కర్ ఇరానీ టీ తాగుతూ ఒక కోడ్ చెప్పుకున్నాం. సో ఇరానీ అనే వర్డ్ కనిపించింది కాబట్టి వెంటనే ఏంటి? క్రికెట్. ఓకే, గవాస్కర్ అని వచ్చినా సరే ఏంటి? క్రికెట్. రంజీ అని వచ్చినా సరే ఏంటి? క్రికెట్. ఓకే, అలా దియోదర్ అని వచ్చినా క్రికెట్, దిలీప్ ట్రోఫీ కూడా క్రికెట్. ఇవన్నీ క్రికెట్లో ఉండే కప్స్. ఓకే, అయితే స్పోర్ట్స్ లెసన్ నుంచి ఇచ్చారు. అయితే మనకి ఎగ్జామ్లో స్పోర్ట్స్ నుంచి బ్యాడ్మింటన్లో మంచి ప్లేయర్ ఎవరు, ఫేమస్ ప్లేయర్ ఎవరు మన ఇండియాకి, లేదా టెన్నిస్లో ఫేమస్ ప్లేయర్ ఎవరు, క్రికెట్లో ఫేమస్ ప్లేయర్ ఎవరు అలా అడగచ్చు. లేదు అంటే స్పోర్ట్స్లో పిచ్చెస్ పేర్స్ అడగచ్చు, లేదా ఏ స్పోర్ట్కి ఎన్ని మెంబర్స్ ఉంటారో అడగచ్చు. ఇవన్నీ మీరు చదువుతూ ఉండాలి. అయితే దీని నుంచి మనం కప్స్ నేర్చుకుందాం. ఈ బిట్ నుంచి మనం ఏం నేర్చుకుంటాము? కప్స్. నెక్స్ట్ ఎగ్జామ్ పేపర్లో రిమైనింగ్ నేర్చుకుంటాం. ఓకే, అయితే కొంచెం కప్స్ కాబట్టి కొంచెం ఎక్కువే ఉంటాయి.
ఇవన్నీ మీరు కంపల్సరీ నేర్చుకోవాలి. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఎక్కువగా కప్స్ గురించి అడిగే ఛాన్స్ ఉన్నవి ఏంటంటే క్రికెట్, ఫుట్బాల్, హాకీ, బ్యాడ్మింటన్. ఎందుకు వీటిపైన ఎక్కువగా అడుగుతారు అంటే క్రికెట్ అనేది మన ఇండియాకి ఎక్కువగా మనీ తెచ్చే స్పోర్ట్. మన ఇండియన్ క్రికెట్ టీమే అన్నిట్లో రిచెస్ట్ క్రికెట్ టీమ్. కానీ వరల్డ్లో ఎక్కువగా ఫేమస్ గేమ్ ఏంటంటే ఫుట్బాల్. అలాగే హాకీ వచ్చేసరికి దిస్ ఈజ్ అవర్ నేషనల్ గేమ్. హాకీ ఈజ్ అవర్ నేషనల్ గేమ్. హాకీ అనేది మన నేషనల్ గేమ్ గురించి కాబట్టి దాంట్లో ఉన్న కప్స్ అన్ని నేర్చుకోవాలి. నెక్స్ట్ బ్యాడ్మింటన్ వచ్చేసరికి మన ఇండియాకి ఈ మధ్య ఒక ఫేమస్ బ్యాడ్మింటన్లో కూడా వరల్డ్ కప్ ఏవైతే ఛాంపియన్షిప్స్ ఉన్నాయో ఆ ఛాంపియన్షిప్స్లో ఒలింపిక్స్లో గోల్డ్, సిల్వర్, బ్రోంజు రెగ్యులర్గా వస్తున్నాయి. అందుకే బ్యాడ్మింటన్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కప్. ఓకే, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్పోర్ట్. ఓకే, అయితే క్రికెట్లో యాషెస్ ఏంటమ్మా, యాషెస్ కప్, యాషెస్ కప్. ఓకే, సో యాషెస్ కప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఆసియా కప్, ఆసియా లేదా ఏషియా కప్. నెక్స్ట్ సికే నాయుడు ట్రోఫీ, సికే నాయుడు ట్రోఫీ, దియోదర్ ట్రోఫీ, దియోదర్ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, గవాస్కర్ బోర్డర్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ, రంజీ ట్రోఫీ, రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, విజ్జు ట్రోఫీ, జవహర్లాల్ నెహ్రూ కప్. ఇవి మన ఇండియాలోని అలాగే వరల్డ్లోని ఫేమస్ కప్స్. ఇవన్నీ కూడా దేనికి, క్రికెట్కి. క్రికెట్కి మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని కప్స్ చెప్తున్నాను ఇక్కడ, జాగ్రత్తగా వినండి. క్రికెట్కి మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని కప్స్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఏంటమ్మా, ఫస్ట్ కప్ ఏంటి? ఓకే, యాషెస్ కప్. ఫస్ట్ ఏంటమ్మా, యాషెస్ కప్. సెకండ్ ఏంటి? ఏషియా కప్. థర్డ్ ఏంటి? సికే నాయుడు కప్. ఫోర్త్ ఏంటి? దియోదర్ ట్రోఫీ. ఫోర్త్ ఏంటి? దులీప్ ట్రోఫీ, గవాస్కర్ బోర్డర్ ట్రోఫీ. చూడమ్మా, సికే నాయుడు, గవాస్కర్ ఈ రెండు నేమ్స్ కూడా, సికే నాయుడు, గవాస్కర్ ఈ రెండు నేమ్స్ కూడా క్రికెట్, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇరానీ టీ అంటే ఇరానీ ట్రోఫీ, రంజీ ట్రోఫీ. రంజీ ట్రోఫీస్ చాలా ఫేమస్ మన ఇండియాలో, స్టేట్స్ మధ్యన అవుతాయి. ఓకే, రంజీ, ఇరానీ, విజయ్ హజారే, విజ్జీ, జవహర్లాల్ నెహ్రూ కప్, ఆసియా కప్, యాషెస్ కప్, ఇవన్నీ కూడా వరల్డ్ T20 వరల్డ్ కప్, ఇవన్నీ కూడా ఏంటమ్మా ICC వరల్డ్ కప్, ఇవన్నీ క్రికెట్కి సంబంధించిన కప్స్. ఓకే, సో క్రికెట్కి సంబంధించి అయిపోయింది. తర్వాత ఫుట్బాల్. తర్వాత ఏంటి? ఫుట్బాల్. ఫుట్బాల్లో కొలంబో కప్ మోస్ట్ 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 ఇంపార్టెంట్, కొలంబో కప్. అలాగే ఫుట్బాల్లో ఫేమస్ కప్ ఇది జూలియస్ రిమిట్ ట్రోఫీ. నేను ఓన్లీ చాలా కప్స్ ఉన్నాయి, క్రికెట్లో అయినా ఫుట్బాల్లో అయినా ఎందులో అయినా చాలా కప్స్ ఉన్నాయి. మీకు ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ కప్స్ని మాత్రమే నేను ఇక్కడ చెప్పాను, అన్నీ చెప్పలేదు. వీటిని మీరు నేర్చుకుంటే మ్యాక్సిమం వీటి నుంచే మీరు ఎలిమినేషన్ మెథడ్తో అయినా సరే ఆన్సర్ చేసేయచ్చు. ఓకే, సో కొలంబో కప్ దేనికి? ఫుట్బాల్. జూలియస్ రిమిట్ ట్రోఫీ ఫుట్బాల్. రోవర్స్ కప్ ఫుట్బాల్. నెక్స్ట్ డ్యూరాండ్ కప్, చాలాసార్లు అడిగాడు, డ్యూరాండ్ కప్ ఫుట్బాల్. బీసీ రాయ్ ట్రోఫీ, బీసీ రాయ్. సికే నాయుడు ట్రోఫీ అయితే క్రికెట్, బీసీ రాయ్ అయితే ఫుట్బాల్. సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్. సుబట్టో ముఖర్జీ కప్, సుబట్టో ముఖర్జీ కప్ ఫుట్బాల్. నెక్స్ట్ విఠల్ ట్రోఫీ. నెక్స్ట్ ఏంటి? విఠల్ ట్రోఫీ. విఠల్ ట్రోఫీ కూడా ఏంటి? ఫుట్బాలే. విఠల్ ట్రోఫీ కూడా ఏంటమ్మా? ఫుట్బాలే. ఓకే, సో ఫుట్బాల్ గుర్తుపెట్టుకోండి. కొలంబో కప్, జూలియస్ రిమిటర్ ట్రోఫీ, రోవర్స్ కప్, డ్యూరాండ్ కప్, బీసీ రాయ్ ట్రోఫీ, సంతోష్ ట్రోఫీ, సుబట్టో ముఖర్జీ కప్, విఠల్ ట్రోఫీ. ఓకే, సో ఇక్కడ చాలా బిట్స్ వీటి నుంచి కవర్ అయ్యాయి, కానీ 4 కాన్సెప్ట్స్ ఇక్కడ నేర్చుకున్నారు. క్రికెట్లో ఇంపార్టెంట్ కప్స్ నేర్చుకున్నారు, ఫుట్బాల్లో ఇంపార్టెంట్ కప్స్ నేర్చుకున్నారు, హాకీలో ఇంపార్టెంట్ కప్స్ నేర్చుకుంటున్నారు, బ్యాడ్మింటన్లో ఇంపార్టెంట్ కప్స్ నేర్చుకుంటున్నారు. అవునా? తర్వాత హాకీ, అవర్ ఇండియన్ స్పోర్ట్, అవర్ ఇండియన్ నేషనల్ స్పోర్ట్. ఓకే, హాకీ అనేది మన ఇండియాకి నేషనల్ స్పోర్ట్. ఎందుకు మన ఇండియాకి ఇది నేషనల్ స్పోర్ట్ అంటే మనకి ఇప్పుడైతే కొంచెం తక్కువ వస్తున్నాయి, కానీ ఒకానొక సమయంలో మన ఇండియాకి ఎక్కువగా గోల్డ్ మెడల్స్ ఒలింపిక్స్లో వచ్చిన గేమ్ ఏదైనా ఉందంటే హాకీ. ఓకే, అందుకే మన ఇండియాకి ఇది నేషనల్ స్పోర్ట్ అయింది. ఓకే, అయితే దీంట్లో ఇంపార్టెంట్ ట్రోఫీస్ ఏంటంటే సుల్తాన్
అజాలాన్ షాహ్ కప్, సుల్తాన్ అజాలాన్ షాహ్ కప్. తర్వాత ఆగా ఖాన్ కప్, ఆగా ఖాన్ కప్. తర్వాత ధ్యాన్ చంద్, ధ్యాన్ చంద్ ట్రోఫీ, ధ్యాన్ చంద్, మేజర్ ధ్యాన్ చంద్. ఆయన బర్త్డే రోజే మనం ఏం జరుపుకుంటాం? స్పోర్ట్స్ డే జరుపుకుంటాం మన ఇండియాలో. ఎందుకంటే ఈయన కెప్టెన్గా ఉన్నప్పుడే మన ఇండియాకి హాకీలో ఏమొచ్చాయి? గోల్డ్ మెడల్స్ వచ్చాయి ఒలింపిక్స్లో. ఓకే, ధ్యాన్ చంద్ ఎప్పుడు? ఆగస్ట్ 29th ఈయన బర్త్డే. ఈయన బర్త్డే ఎప్పుడు? ఆగస్ట్ 29. అందుకే మనం ఆగస్ట్ 29 నేషనల్ స్పోర్ట్స్ డే, నేషనల్ స్పోర్ట్స్ డే ఈయన బర్త్డే. అందుకే ఈయన పేరు మీద ఒక కప్పు కూడా ఉంది, అదేంటమ్మా? ధ్యాన్ చంద్ ట్రోఫీ. నెక్స్ట్ గురు నానక్ దేవ్ గోల్డ్ కప్, గురు నానక్ దేవ్ గోల్డ్ కప్. నెక్స్ట్ మహారాజా రంజిత్ సింగ్ గోల్డ్ కప్, మహారాజా రంజిత్ సింగ్ గోల్డ్ కప్. నెక్స్ట్ మురుగప్ప గోల్డ్ కప్, మురుగప్ప గోల్డ్ కప్. నెక్స్ట్ రంగస్వామి కప్, రంగస్వామి కప్. తర్వాత యదవేంద్ర కప్. మ్యాక్సిమం చాలా కప్స్ అన్ని కూడా పర్సన్స్ నేమ్స్ పైన ఉంటాయి హాకీలో. అయితే మన ఇండియాలో ఉన్న కొంతమంది ఫేమస్ పర్సన్స్ నేమ్స్ పైన ఉంటాయి. ఓకే, సో ఆ నేమ్స్ మీరు గుర్తుపెట్టుకుంటే హాకీ కప్స్ ఏవిచ్చినా మీరు పెట్టగలరు. అర్థమైందా? సో ఇవన్నీ నేర్చుకోవాలి మల్టిపుల్ టైమ్స్, రోజు చదవాలి. ఎగ్జామ్ వరకు కూడా ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో చెప్పిన ప్రతి పేపర్ నుంచి చెప్పిన 100 బిట్స్ని కూడా రోజు రివిజన్ 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 చేస్తే జీకే నుంచి క్వశ్చన్ చూడగానే మీరు ఆన్సర్ పెట్టగలుగుతారు. ఓకే, తర్వాత బ్యాడ్మింటన్. తర్వాత ఏంటి? బ్యాడ్మింటన్. బ్యాడ్మింటన్ నుంచి వచ్చేసరికి సుధీర్మన్ కప్. ఏంటమ్మా? సుధీర్మన్ కప్. తర్వాత థామస్ కప్. సో బ్యాడ్మింటన్ అంటే తెలుసు కదా, షటిల్ అంటాము, బ్యాట్స్ కాకు ఆడతాం. అందులో చాలాసార్లు అడిగాడు. థామస్ కప్ అనేది మెన్స్కి ఆడించేది, ఉబర్ కప్ అనేది ఉమెన్స్. ఉమెన్స్ మధ్య షటిల్ అయితే దాన్ని ఉబర్ కప్ అంటారు, మెన్స్ పైన అయితే థామస్ కప్ అంటారు. తర్వాత సుధీర్మన్ కప్, తర్వాత యునెక్స్ కప్, తర్వాత మలేషియన్ ఓపెన్, తర్వాత అమృత్ దివాన్ కప్. ఇవి బ్యాడ్మింటన్లో కొన్ని ఇంపార్టెంట్ కప్స్. ఓకే, సో ఇవి కాకుండా ఇంకా కొన్ని కప్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ ఎగ్జామ్ పేపర్లో తెలుసుకుంటాం. ఓకే, ఎగ్జామ్ పేపర్స్ నుంచే మ్యాక్సిమం మీకు సిలబస్ అంతా కవర్ అయిపోతుంది. అయితే ఇక్కడ దీనివల్ల మరొక ఉపయోగం ఏంటంటే అన్ని టాపిక్స్ మీకు రివిజన్ అవుతాయి ఎగ్జామ్ పేపర్ నుంచి. మీరు ఏదైనా ఒక టాపిక్ వైజ్ టెస్ట్ రాసిన, టాపిక్ రాసిన ఏమవుతుంది? ఆ టాపిక్ ఒకటే చదువుతారు. కానీ ఇక్కడ ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ మీరు చదవడం వల్ల ఏమొస్తుంది? అన్ని టాపిక్స్ కూడా మీకు రివిజన్ అవుతాయి. ఓకే, అందుకే పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ మీరు చదవాలి. అర్థమైందా? సో ఇక్కడ మరి 4 బిట్స్ అన్నాం, కానీ చాలా బిట్స్ ఇవి. బట్ మీరు 4 బిట్స్ కిందే కన్సిడర్ చేసి ఇవన్నీ కప్స్ని ఏం చేయాలి? రోజు రెగ్యులర్గా చదవాలి. మీకు సైనిక్లో 25 out of 20 జీకే నుంచి రావాలి అంటే, ఎందుకంటే మ్యాథ్స్, ఇంటెలిజెన్స్ కోచింగ్ తీసుకొని ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఎవరైనా చేసేస్తారు. ఇంగ్లీష్ జీకే ఎవరైతే ఫుల్ మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళకే 275, 285 ప్లస్ మార్క్స్ అనేవి వస్తాయి. ర్యాంక్స్ వాళ్ళకే స్టేట్ ర్యాంక్స్, ఆల్ ఇండియా ర్యాంక్స్ వస్తాయి. ఓకే, కాబట్టి జీకే ఇంగ్లీషే మనం డిసైడ్ చేస్తుంది మన స్కోర్ని. మ్యాథ్స్ ఇంటెలిజెన్స్ కోచింగ్ తీసుకున్న ప్రతి స్టూడెంట్ కూడా చేస్తారు. మీరు ప్రాక్టీస్ చేశారు కాబట్టి మీకు కూడా మ్యాథ్స్ ఇంటెలిజెన్స్ వస్తాయి. ఓకే, ఇందులో కూడా తెచ్చుకోవాలి. నెక్స్ట్ సో సిక్స్త్ బిట్ దేని గురించి అంటే, వేర్ ఇస్ ద గేట్ వే ఆఫ్ ఇండియా. ఏ టాపిక్ ఇది? వెరీ గుడ్, హిస్టారికల్ మాన్యుమెంట్స్ అనే టాపిక్ నుంచి బిట్ వచ్చింది. గేట్ వే ఆఫ్ ఇండియా ఎక్కడ కట్టారు? ఎక్కడ ఉంది? ముంబై. ఎందుకు ఇది కడతారు తెలుసా? కింగ్ జార్జ్ IV. ఓకే, మన ఇండియాకి బ్రిటిష్ నుంచి కింగ్ జార్జ్ IV వస్తున్నాడని చెప్పేసి ఆయనకి వెల్కమ్ కోసం ఒక పెద్ద ఆర్చ్ లాంటిది కడతారు. దాన్నే గేట్ వే ఆఫ్ ఇండియా అంటారు. చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. గేట్ వే ఆఫ్ ఇండియా ముంబై, ఇండియన్ గేట్ ఢిల్లీ. మరి ఇండియన్ గేట్ ఎందుకు కడతారో చెప్పుకున్నాం మనం. కొంతమంది సోల్జర్స్ చనిపోతే ఒక బ్యాటిల్లో, ఒక ఆపరేషన్లో ఆ సోల్జర్స్కి, చనిపోయిన వాళ్ళకి గుర్తుగా ఇండియన్ గేట్ని కడతారు. ఇండియన్ గేట్ ఎక్కడ ఉంది అంటే ఢిల్లీలో ఉంది. ఓకే, సో 2 బిట్స్ ఆల్రెడీ నేర్చేసుకున్నాం. ఫస్ట్ బిట్ ఏంటంటే గేట్ వే ఆఫ్ ఇండియా ముంబై. ఇది ఎందుకు కట్టారు అంటే వెల్కమ్ చెప్పడానికి. ఎవరికి వెల్కమ్ చెప్పడానికి? బ్రిటిష్ కింగ్ జార్జ్ IV వెల్కమ్ చెప్పడం కోసం కట్టింది ముంబైలో గేట్ వే ఆఫ్ ఇండియా. మరి ఇండియన్ గేట్ ఎందుకు కట్టారు అంటే
కొంతమంది సోల్జర్స్ చనిపోతే వాళ్ళకి రిమెంబర్గా వాళ్ళకి గుర్తుగా ఇండియన్ గేట్ కడతారు న్యూఢిల్లీలో. ఇవి కాకుండా మరొక ఇంపార్టెంట్ 2 బిట్స్ ఏంటి అంటే ఆగ్రాలో ఉన్న కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ ఏంటి. ఆగ్రాలో మనకున్నవి ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ మాన్యుమెంట్ ఏంటంటే యునెస్కో గుర్తించిన ఫేమస్ మన ఇండియాకి 7 వండర్స్లో ఒక వండర్ అయిన తాజ్ మహల్ యమునా రివర్ పక్కన ఉంది. ఓకే, సో ముంతాజ్ మహల్ గురించి తన హస్బెండ్ తాజ్ మహల్ని కడతారు. ఓకే, తర్వాత ఆగ్రా ఫోర్ట్, తర్వాత మోతీ మస్జిద్, తర్వాత ఫాతాపూర్ సిక్రీ. ఇవన్నీ మాన్యుమెంట్స్ కూడా ఎక్కడున్నాయి? ఇవన్నీ ఆగ్రాలో ఉన్న మాన్యుమెంట్సే. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? ఆగ్రాలో ఉన్న మాన్యుమెంట్సే. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. తాజ్ మహల్, ఆగ్రా ఫోర్ట్ మీరు ఈజీగా గుర్తుపెట్టేసుకోవచ్చు ఎందుకంటే ఆగ్రా ఉంది కాబట్టి ఆగ్రా ఫోర్ట్. ఓకే, మోతీ మస్జిద్ ఎక్కడుంది? ఇది కూడా ఆగ్రా ఉంది. మనకి జమ్మూ మసీద్ ఉంది, మక్కా మసీద్ ఉంది, అలా చాలా రకాల మసీదులు ఉన్నాయి. మక్కా మసీద్ అనేది మన స్టేట్ మన కంట్రీయే కాదు. ఓకే, అలా మోతీ మస్జిద్ అనేది ఒక మస్జిద్ అంటే ఏంటి? వర్షిప్ ప్లేస్ ఆఫ్ ఇస్లామిజం. ఓకే, తర్వాత ఫాతాపూర్ సిక్రీ కూడా ఎక్కడ ఉందంటే ఆగ్రాలో ఉంది. అవి అడగచ్చు. తర్వాత విక్టోరియా మెమోరియల్, నెక్స్ట్ బ్యూలర్ మత్ ఎక్కడున్నాయంటే కోల్కతా రామకృష్ణ మిషన్ దగ్గరలో ఉంటుంది. ఓకే, సో దీనికి రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి అలాగే రామకృష్ణ పరమహంస గారికి మంచి ఈ మిషన్తో ఈ మత్ తోటి కొన్ని ఉంటాయి. ఓకే, సో కాబట్టి ఇవన్నీ ఎక్కడమ్మా? కలకత్తా. ఎందుకంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆగ్రా ఉంది, కలకత్తా ఉంది, ఢిల్లీ ఉంది, ముంబై ఉంది. సో ముంబైకి ఆన్సర్ ఏంటంటే మనకి ఇచ్చిన ఎగ్జామ్లో క్వశ్చన్ గేట్ వే ఆఫ్ ఇండియా కాబట్టి ముంబై అయింది. ఒకవేళ ఇచ్చిన క్వశ్చన్ ఇండియన్ గేట్కి అంటే అప్పుడు ఆప్షన్ న్యూఢిల్లీ పెట్టాలి. అలా కాకుండా ఫాతాపూర్ సిక్రీ అంటే మోతీ మస్జిద్ అని ఇస్తే, ఆగ్రా ఫోర్ట్ అని ఇస్తే, తాజ్ మహల్ ఇస్తే, అలా కాకుండా బీలర్ మాత్ అని ఇస్తే, విక్టోరియా మెమోరియల్ ఇస్తే, అలా ఇచ్చిన ఆప్షన్స్ అనేవి దేని మీద డిపెండ్ అయి ఉంటాయి? క్వశ్చన్ పైన డిపెండ్ అయి ఉంటాయి. అదే క్వశ్చన్ జాగ్రత్తగా చదివి దేనికి ఏది ఆన్సరో మీరు చదివి ఉంటారు కాబట్టి ఈజీగా జీకే పెట్టచ్చు. ఓకేనా? నెక్స్ట్ 7th క్వశ్చన్. ఆల్రెడీ 6 క్వశ్చన్స్ నేర్చుకున్నాం. 6 అంటే 6 4 24 క్వశ్చన్స్ నేర్చుకున్నారు 6 క్వశ్చన్స్ నుంచి. ఓకే, సో మళ్ళీ ఆ చదవాలి, క్వశ్చన్స్ అన్ని మళ్ళీ చదవాలి. నేను చెప్పిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరైతే ఆన్లైన్లో వింటున్నారో వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ నోట్స్ రాసుకొని వాటిని చదువుతూ ఉండాలి ఎగ్జామ్ వరకు కూడా. ఎందుకంటే ఇంకా మనకు తక్కువ టైం ఉంది కాబట్టి ఇప్పుడు వరకు టాపిక్స్ వైజ్ చదివారు. ఇప్పుడు ఎలా చదవాలి? అన్ని టాపిక్స్ రివిజన్ అవ్వాలి కాబట్టి ఇలా పేపర్స్ వైజ్ చదవాలి. ఓకే, తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద హైయెస్ట్ లిటరరీ అవార్డ్ ఇన్ ఇండియా? ఓకే, సో హైయెస్ట్ లిటరరీ అవార్డ్ ఏంటంటే సో జ్ఞానపీఠ అవార్డు. ఓకే, ఇవన్నీ లిటరేచర్ అవార్డ్సే కానీ మన ఇండియాలో హైయెస్ట్ లిటరరీ అవార్డు ఏంటంటే జ్ఞానపీఠ అవార్డు. సెకండ్ హైయెస్ట్ లిటరరీ అవార్డు ఏంటంటే సాహిత్య అకాడమీ అవార్డు. ఓకే, మన ఇండియాలో హైయెస్ట్ లిటరేచర్ అవార్డు ఏంటి అంటే జ్ఞానపీఠ అవార్డు. ఓకే, జ్ఞానపీఠ అవార్డు. అయితే దీని నుంచి నేర్చుకోవాల్సిన 4 క్వశ్చన్స్ నేర్చుకుందాం ఒకసారి. హైయెస్ట్ లిటరరీ అవార్డ్ ఇన్ ఇండియా జ్ఞానపీఠ అవార్డ్. ఇది మొత్తం ఎన్ని లాంగ్వేజెస్లో ఇస్తారంటే 22 లాంగ్వేజెస్లో ఇస్తారు. అయితే ఈ జ్ఞానపీఠ అవార్డు గురించి తెలుసుకుందాము. జ్ఞానపీఠ అవార్డు ఎవరికైతే వచ్చిందో ఈ 22 లాంగ్వేజెస్లో ఎవరికైతే ఈ అవార్డు వచ్చిందో, లిటరేచర్ అంటే ఏంటి? ఏవైనా పోయమ్స్ రాసినా, ఏమైనా స్టోరీస్ రాసినా, ఏమైనా సాంగ్స్ రాసినా, ఏమైనా బుక్స్ రాసినా వాళ్ళకి ఇచ్చే అవార్డే లిటరేచర్ అవార్డు. అటువంటి లిటరేచర్ అవార్డు మన ఇండియాలో హైయెస్ట్ లిటరేచర్ అవార్డు అంటే గొప్ప లిటరేచర్ అవార్డు ఏంటి అంటే జ్ఞానపీఠ అవార్డు. ఇది 22 లాంగ్వేజెస్లో ఇస్తారు. ఎన్ని లాంగ్వేజ్లో ఇస్తారు? 22 లాంగ్వేజ్లో ఇస్తారు. అయితే ఈ జ్ఞానపీఠ అవార్డుకి ఇచ్చే ప్రైజ్ మనీ ఏంటో తెలుసా? 11 lakhs 11 లక్షల రూపాయలు ఇస్తారు. దానితో పాటు బ్రోంజ్తో తయారు చేసిన సరస్వతీదేవి ఐడల్ ఇస్తారు. ఓకే, సరస్వతీదేవి మాత విగ్రహాన్ని ఒక బ్రోంజ్తో తయారు చేసిన ఒక విగ్రహాన్ని కూడా ఇస్తారు. ఓకే, సో 2 క్వశ్చన్స్కి ఇక్కడ ఆన్సర్స్ అంటే 2 బిట్స్ నేర్చుకున్నారు. తర్వాత సెకండ్ హైయెస్ట్ లిటరరీ అవార్డు ఏంటంటే సాహిత్య అకాడమీ అవార్డు. సాహిత్య అకాడమీ అవార్డు అనేది మన ఇండియాలో సెకండ్ హైయెస్ట్ లిటరేచర్ అవార్డు. అయితే మరి వరల్డ్లో హైయెస్ట్ లిటరేచర్ అవార్డు ఏంటి? లిటరేచర్లో ఇచ్చిన నోబెల్ ప్రైజ్ చాలా దాంట్లో ఇస్తారు, అందులో లిటరేచర్లో కూడా ఇస్తారు. వరల్డ్లో హైయెస్ట్ లిటరేచర్ అవార్డు ఏంటి అంటే
నోబెల్ ప్రైజ్. ఇండియాలో ఏంటి అంటే ఇండియాలో ఏంటమ్మా జ్ఞానపీఠ అవార్డు. ఇండియాలో ఏంటి జ్ఞానపీఠ అవార్డు. ఓకే, సో అందరికి అర్థమైందా? అర్థమవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాపులర్ ఫుడ్ ఇన్ గుజరాత్? ఓకే, సో మనకు తెలుసు ఫుడ్స్ మీద మనకి ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా బిట్స్ అడుగుతున్నారు. లాస్ట్ ఇయర్ ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఫేమస్ ఫుడ్ ఏంటో అడిగాడు. అంతకుముందు వెస్ట్ బెంగాల్ రసగుల్లా ఏ స్టేట్కి ఫేమస్ ఫుడ్ అని అడిగాడు. సైనిక్ స్కూల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవి. ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఫేమస్ ఫుడ్ ఏంటని అడిగాడు. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక ఫుడ్ ఉంది, ఆ ఫుడ్ పేరు ఇచ్చి అది ఏ స్టేట్ అని అడిగాడు. అలాగే రసగుల్లా అనేది ఏ స్టేట్కి ఫేమస్ ఫుడ్ అని అడిగారు. అలా కొన్ని స్టేట్స్లో కొన్ని ఇంపార్టెంట్ ఫుడ్స్ ఉంటాయి, అవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అయితే గుజరాత్ యొక్క ఫేమస్ ఫుడ్ ఏంటంటే దోక్లా. గుజరాత్ యొక్క ఫేమస్ ఫుడ్ ఏంటమ్మా దోక్లా. ఇవి కాకుండా ఒక 4 బిట్స్ నేర్చుకుందాం ఇక్కడ. ఓకే, ఫస్ట్ బిట్ ఏంటంటే పాపులర్ ఫుడ్ ఇన్ గుజరాత్ దోక్లా. ఓకే, రసగుల్లా తెలుసు కదా, రసగుల్లా స్వీట్గా ఉంటుంది, అది వెస్ట్ బెంగాల్ తర్వాత ఒడిస్సా. ఈ 2 స్టేట్స్లో ఫేమస్ ఫుడ్ ఏంటమ్మా వెస్ట్ బెంగాల్ అండ్ ఒడిస్సాలోని ఫేమస్ ఫుడ్స్ ఏంటంటే రసగుల్లా. అంటే ఫేమస్ ఫుడ్ అంటే ఏంటి, అక్కడ బాగా అక్కడ దొరుకుతాయి, మంచిగా ఎక్కువగా ఉంటాయి, బాగా చేస్తారని అర్థం. కాకినాడ దేనికి ఫేమస్? కాజాకి ఫేమస్, కాకినాడ కాజా అంటాము. ఆత్రేయపురం దేనికి ఫేమస్? పూతరేకులకి ఫేమస్, అవునా? అలా మన ఆంధ్రాలో కొన్ని ప్లేసెస్ ఈ ఫుడ్కి ఫేమస్ అని చెప్పుకుంటామా? అలాగే రసగుల్లా ఏ స్టేట్స్కి ఫేమస్ అంటే వెస్ట్ బెంగాల్ ఒడిస్సా. తర్వాత మామ్స్ లేదా మోమ్స్ అంటారు. మోమ్స్ అనేవి ఎక్కువ ఈస్టర్న్ స్టేట్స్లో ఎక్కువగా ఇష్టపడుతూ తింటారు. ఈస్టర్న్ స్టేట్స్లో ఏంటి? మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్. ఓకే, మామ్స్ దేనికమ్మా మోమ్స్ లేదా మామ్స్ అంటాం. మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్. ఓకే, తర్వాత వడాపావ్. సో వడాపావ్ ఏంటంటే మహారాష్ట్ర, ముంబైలో చాలా ఎక్కువగా దొరుకుతాయి వడాపావ్. ఎప్పుడైనా తిన్నారు ఎవరైనా? బఠానీ వేసి బండ్లో వేసి ఇస్తారు. ఓకే, సో వడాపావ్ దేనికమ్మా మహారాష్ట్ర. అయితే లాస్ట్ ఇయర్ మనకి సైనిక్ స్కూల్కి ఈ క్వశ్చన్ ఇచ్చాడు, రసగుల్లా గురించి అడిగాడు, ఈ క్వశ్చన్ కూడా ఇచ్చాడు. యాకిని అనే డిష్ ఏ స్టేట్లో ఫేమస్ డిష్ అని ఇచ్చాడు. యాకిని అనే డిష్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఫేమస్ డిష్ అది. ఓకే, అలా ఫుడ్ పైన కూడా మనకి లాస్ట్ ప్రీవియస్గా అడిగారు కాబట్టి మరి కొన్ని ఎక్స్ట్రా ఇక్కడ నేర్చుకున్నారు. ఓకే, సో ఫుడ్ గురించి వచ్చేసరికి దోక్లా అనేది గుజరాత్కి, రసగుల్లా ఒడిస్సా అండ్ వెస్ట్ బెంగాల్కి, మామ్స్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ మేఘాలయకి, వడాపావ్ మహారాష్ట్ర, యాకిని జమ్మూ అండ్ కాశ్మీర్. ఇక్కడ ఒక బిట్ ఎక్స్ట్రా నేర్చుకున్నారు, ప్రాబ్లం ఏం లేదులేండి. ఓకే, సో అంటే మీకు చెప్పాను కదా 100 కన్నా ఎక్కువ బిట్స్ నేర్చుకుంటారు మీరు ప్రతి పేపర్ ఎక్స్ప్లెనేషన్ నుంచి కూడా. ఓకేనా, అర్థమవుతున్నాయా చెప్పినవి అందరికీ? ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు బి ద ప్రెసిడెంట్ ఆఫ్ యుఎన్ జనరల్ అసెంబ్లీ? సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, యుఎన్ఓ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనే లెసన్ మనం నేర్చుకున్నాం కదా. ఆ లెసన్ నుంచి ఇచ్చారు. ఆ లెసన్లో మనం ఏం నేర్చుకున్నాము? యునైటెడ్ నేషన్స్ కన్నా ముందు లీగ్ ఆఫ్ నేషన్స్ స్టార్ట్ అవుతుంది, తర్వాత యుఎన్ఓ స్టార్ట్ అవుతుంది. యుఎన్ఓ స్టార్ట్ అయిన తర్వాత యుఎన్ఓ గురించి మనం చాలా చెప్పుకున్నాము. అందులో జనరల్ అసెంబ్లీ అని, నెక్స్ట్ ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని, ఓకే సెక్రటరియేట్ అని, ఇలా చాలా ఉంటాయి. వాటన్నిటి గురించి మనం డీటెయిల్గా లెసన్లో తెలుసుకున్నాం కదా. సో ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ లెసన్స్ అన్ని మరొకసారి రివిజన్ చేస్తే తెలుస్తుంది. ఓకే, ఆన్లైన్లో ఎవరైతే యాప్ తీసుకున్నారో మీకు ఏదైనా కంటెంట్ చెప్పినప్పుడు మీకు అర్థం కాకపోతే మీకు మొత్తం అన్ని డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో పాటు మీకు యాప్లో ఉన్నాయి ప్రతి క్లాసు కూడా. ఆ వీడియోస్ మళ్ళీ విని ఈ బిట్స్ కానీ చదివితే ఇంకా ఈజీగా గుర్తుంటాయి. ఓకే, అయితే
సో హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు బి ద ప్రెసిడెంట్ ఆఫ్ యుఎన్ జనరల్ అసెంబ్లీ అంటే శ్రీమతి విజయలక్ష్మి పండిత్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, ఇది ఒకసారి సైనిక్ స్కూల్ కూడా అడిగారు. ఓకే, సో విజయలక్ష్మి పండిట్ అనే ఆవిడ ఓకే ఏంటమ్మా మన యుఎన్ఓ యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ దానికి ఏంటి జనరల్ అసెంబ్లీకి ప్రెసిడెంట్ కింద మన ఫస్ట్ ఇండియన్ ఈవిడే. ఓకే, తర్వాత మరి యుఎన్ఓ గురించి ఒక 4 ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. ఓకే, సో యుఎన్ఓ గురించి 4 ఇంపార్టెంట్ బిట్స్ ఏంటంటే ఫస్ట్ ఇండియన్ టు బి ద ప్రెసిడెంట్ ఆఫ్ యుఎన్ జనరల్ అసెంబ్లీ విజయలక్ష్మి పండిత్. విజయలక్ష్మి పండిత్, ఇది అయిపోయింది. తర్వాత ఫస్ట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ యుఎన్ఓ. సో ఫస్ట్ సెక్రటరీ జనరల్ ఎవరు అంటే ట్రిగ్వేలి. సెక్రటరీ జనరల్ అనేది చాలా పవర్ఫుల్. జనరల్ అసెంబ్లీ, సెక్రటరీ జనరల్ ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్ ఆర్గనైజేషన్స్ మాట. యుఎన్ఓలో పవర్ఫుల్ థింగ్స్ మాట ఇవి. ఓకే, సో ట్రిగ్వేలి ఎవరమ్మా? ఫస్ట్ సెక్రటరీ జనరల్ ఎవరమ్మా? ట్రిగ్వేలి. ఓకే, జనరల్ అసెంబ్లీకి మొట్టమొదటిసారి చేసిన మన ఇండియన్ ఎవరమ్మా? ప్రెసిడెంట్ కింద చేసిన మొట్టమొదటి ఇండియన్ ఎవరమ్మా? విజయలక్ష్మి పండిత్. ఓకే, తర్వాత ప్రెసిడెంట్ ఎవరు అంటే ఆంటోనియా గుటారస్. ప్రెసిడెంట్ సెక్రటరీ జనరల్ ఎవరు అంటే యుఎన్ఓకి ఆంటోనియా గుటారస్. యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్, దీని గురించి మనం తెలుసుకున్నాం 11th యూనిట్, అవునా? తర్వాత ఫస్ట్ ఇండియన్ టు మేక్ స్పీచ్ ఇన్ హిందీ అట్ యుఎన్ అసెంబ్లీ అటల్ బిహారీ వాజ్పేయి. ఈయన ఎవరో తెలుసా? ఎవరికైనా తెలుసా? ఎవరమ్మా? వెరీ గుడ్, హీఈస్ అవర్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, 11th ప్రైమ్ మినిస్టర్. ఓకే, మన ప్రైమ్ మినిస్టర్ ఈయన ఒకప్పుడు. ఓకే, సో ఈ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు యుఎన్ఓ మీటింగ్స్ అయితే ఆ మీటింగ్స్కి వెళ్ళి ఆ మీటింగ్స్లో అందరూ ఎక్కువ ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు తెలుసా? ఇంగ్లీష్. హిందీ మన ఇండియాలోనే మాట్లాడతారు, ఇంకెక్కడ మాట్లాడరు. ఇంగ్లీష్, స్పానిష్, చైనీస్, ఎందుకంటే ఏవైతే వీటో పవర్స్ ఉన్నాయో వీటో పవర్స్ ఉన్న కంట్రీస్ యొక్క లాంగ్వేజెస్ ఎక్కువగా అక్కడ మాట్లాడతారు. కానీ ఈయన మీటింగ్కి వెళ్ళి ఏ లాంగ్వేజ్లో మాట్లాడారో తెలుసా? హిందీలో మాట్లాడారు. అలా యుఎన్ఓలో మొట్టమొదటిసారి హిందీలో మాట్లాడిన మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి. ఓకే, తర్వాత యుఎన్ఓ గురించి మరొక ఇంపార్టెంట్ బేట్. యుఎన్ఓ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? న్యూయార్క్ ఉంది. అది ఎప్పుడు ఫామ్ అయింది? 24th October 1945. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఇది ఫామ్ అవుతుంది. మరి ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత ఫామ్ అయింది ఏంటి? లీగ్ ఆఫ్ నేషన్స్. లీగ్ ఆఫ్ నేషన్స్. ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత ఫామ్ అవుతుంది. అయితే ఇది ఫామ్ అయిన తర్వాత సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుంది. అంటే సెకండ్ వరల్డ్ వార్ జరిగింది కాబట్టి ఇది ఫెయిల్ అయిపోయినట్టే. ఎందుకంటే వీటి యొక్క డ్యూటీస్ ఏంటి? కంట్రీస్ మధ్య ఏంటి వార్స్ అవ్వకూడదు, గొడవలు అవ్వకూడదు అని చెప్పి ఉండేవే లీగ్ ఆఫ్ నేషన్స్. కానీ ఇది ఫెయిల్ అయిపోవడంతో దీని తర్వాత సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఏంటి ఫామ్ అయిందంటే యుఎన్ఓ. ఇది ఎవరు ఫామ్ చేస్తారంటే రూజ్వెల్ట్, చర్చిల్, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, అమెరికన్ ప్రెసిడెంట్, వీళ్ళిద్దరూ కొంతమంది హెల్ప్తో ఏం ఫామ్ చేస్తారు? యుఎన్ఓని ఫామ్ చేస్తారు. అప్పుడు యుఎన్ఓ ఫామ్ చేసిన తర్వాత థర్డ్ వరల్డ్ వార్ని ఆపింది. ఇప్పటి వరకు థర్డ్ వరల్డ్ వార్ అయిందా? అవ్వలేదు కదా. అవ్వలేదు అంటే రీజన్ ఎవరు అంటే యుఎన్ఓ. యుఎన్ఓ ఉంది కాబట్టి థర్డ్ వరల్డ్ వార్ అవ్వలేదు. ఓకే, సో అలా యుద్ధాలు జరగకుండా దేశాల మధ్య ఫ్రెండ్షిప్, ఓకే, దేశాల మధ్య స్నేహాన్ని కోసం ఈ ఆర్గనైజేషన్ అనేది ఎక్కువగా దాని యొక్క డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ చేస్తారు. ఓకేనా? సో దీంట్లో మనం నేర్చుకునే బిట్స్ ఏంటి? యుఎన్ఓ గురించి. యుఎన్ఓకి జనరల్ అసెంబ్లీకి ప్రెసిడెంట్ కింద అయిన ఫస్ట్ ఇండియన్ ఎవరు? విజయలక్ష్మి పండిత్. విజయలక్ష్మి పండిత్. ఫస్ట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ యుఎన్ఓ ట్రిగ్వేలి. ప్రెసిడెంట్ ఆంటోనియా గుటారస్. హిందీలో స్పీచ్ ఇచ్చిన మొట్టమొదటి ఇండియన్ యుఎన్ఓలో అటల్ బిహారీ వాజ్పేయి. యుఎన్ఓ యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్. ఎప్పుడు ఫామ్ అయింది? 24th October 1945. దీన్ని యుఎన్ డే కింద చేస్తారు ఆ రోజే, యునైటెడ్ నేషన్స్ డే. ఓకే, 24th October యుఎన్ఓ డే చేసుకుంటాం మనం. ఓకే, అర్థమైందా?
వెరీ గుడ్. ఇవన్నీ చదవాలి, అర్థమైందా అంటే కాదు, చదవాలి. చేయిపోయిన తర్వాత మళ్ళీ 100 బిట్స్ మీరు నిద్రలో లేపడినా నేర్చుకునేలా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇది ఏ టాపిక్ నుంచి? సైంటిఫిక్ డివైజెస్ అండ్ దేర్ డైలీ యూజెస్. సైంటిఫిక్ డివైజెస్ అండ్ దేర్ డైలీ యూజెస్, అవునా? సో సైంటిఫిక్ డివైజెస్ అండ్ దేర్ డైలీ యూజెస్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చారు. సో ఏంటి ఆ క్వశ్చన్ అంటే, సెస్మోగ్రాఫ్ ఈజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ టు యూజ్ ఫర్. ఓకే, సెస్మోగ్రాఫ్ అనే ఇన్స్ట్రుమెంట్ దేనికి యూజ్ చేస్తారు అంటే, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఎర్త్క్విక్స్, రికార్డ్స్ ద ఎర్త్క్విక్స్, ఇంటెన్సిటీ ఆఫ్ ఎర్త్క్విక్స్. ఓకే, అలాగే దీంతో పాటు ఇంటెన్సిటీ ఫైండ్ చేయడానికి రెక్టార్ స్కేలు, మార్సెల్లి స్కేల్స్ కూడా వాడతారు. ఓకే, వీటి గురించి మనం ఒక లెసన్లో నేర్చుకున్నాం. ఏ లెసన్లో? నేచురల్ కాలమిటీస్. నేచురల్ కాలమిటీస్లో ఎర్త్క్విక్స్ గురించి చెప్పినప్పుడు వీటి గురించి నేను చెప్పాను. నేను 7 కన్నా అబోవ్ వస్తే రెక్టార్ స్కేల్లో ఏంటి అక్కడ చాలా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుందని అర్థం. రెక్టార్ స్కేల్లో రీడింగ్ 7 కన్నా అబోవ్ వస్తే ఏంటమ్మా, ఎక్కువ డ్యామేజ్ జరుగుతుందని అర్థం. అయితే ఇక్కడ సెస్మోగ్రాఫ్ దేనికి వాడుతున్నారు అంటే, ఎర్త్క్విక్స్ యొక్క వేవ్స్ని రికార్డ్ చేయడం కోసం ఇది వాడతారు. ఓకే, మరి టెంపరేచర్కి థర్మోమీటర్. టెంపరేచర్కి ఏంటమ్మా, థర్మోమీటర్. మరి బ్లడ్ ప్రెషర్కి సిగ్మోమానోమీటర్. బీపీ, బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి, బీపీ. చేతికి ఇలా పెట్టేసి ఇలా చేస్తారని చెప్పాను కదా, అదే బీపీ మిషన్ అంటాము. దాని మిషన్ పేరు యాక్చువల్గా ఏంటి, సిగ్మోమానోమీటర్. ఓకే, సో మరి దీని నుంచి మనం నేర్చుకున్న 4 బిట్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ బిట్ ఏంటి అంటే, ఏంటంటే ఎర్త్క్విక్స్ ఏంటి, సెస్మోగ్రాఫ్, ఎర్త్క్విక్స్. బీపీ, బ్లడ్ ప్రెషర్, సిగ్మోమానోమీటర్. పీ సైలెంట్ ఇక్కడ, సిగ్మోమానోమీటర్. బీపీ మిషన్ అంటారు కదా, బీపీ ఇలా చెక్ చేస్తారు చేతికి పెట్టి. ఓకే, సిగ్మోమానోమీటర్ బీపీ. అదే హార్ట్కి అయితే ఈసీజీ, ఎలక్ట్రోకార్డియోగ్రామ్. ఓకే, ఇంటర్నల్ బాడీస్ పార్ట్స్ చెక్ చేయడం కోసం ఎండోస్కోప్. ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ బాడీ ఎగ్జామిన్ కోసం ఏంటి, ఎండోస్కోప్. హార్ట్కి అయితే ఈసీజీ, ఎలక్ట్రానిక్ కార్డియోగ్రామ్. ఓకే, అదే విధంగా బీపీ చెక్ చేయడానికి, మన బ్లడ్ ప్రెషర్ చెక్ చేయడానికి ఉపయోగించేది సిగ్మోమానోమీటర్. నెక్స్ట్ టెంపరేచర్, థర్మోమీటర్. స్మాల్ టెంపరేచర్స్ అయితే క్రయోమీటర్. స్మాల్ టెంపరేచర్స్ అయితే క్రయోమీటర్. మన హ్యూమన్ బాడీ టెంపరేచర్స్ అయితే థర్మోమీటర్. హ్యూమన్ బాడీ టెంపరేచర్స్ ఏంటి, థర్మోమీటర్. అలా కాకుండా చాలా హై టెంపరేచర్స్, సన్ దగ్గర టెంపరేచర్ ఎంతో తెలుసుకోవాలి, అలా హై టెంపరేచర్స్ ఫైండ్ చేయడానికి ఉపయోగించేది పైరోమీటర్. క్రయోమీటర్ వచ్చేసరికి వెరీ లో టెంపరేచర్స్, వెరీ హై టెంపరేచర్స్ వచ్చేసరికి పైరోమీటర్. మన బాడీ టెంపరేచర్ ఫైండ్ చేయడానికి, నార్మల్ టెంపరేచర్ ఫైండ్ చేయడానికి, బాడీ టెంపరేచర్ ఫైండ్ చేయడానికి అయితే థర్మోమీటర్. మనం జ్వరం వచ్చినప్పుడు ఈ మీటరే వాడతాం, థర్మోమీటర్నే వాడతాం. నోట్లో కానీ ఓకే మనకు పెడతారు, నోట్లో పెట్టి ఎంత ఫీవర్ వచ్చిందని చెప్తారు మన బాడీ టెంపరేచర్ అంతా చూసి. ఓకే, కాబట్టి సో ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ నేర్చుకున్నాము. మిగతా ఇన్స్ట్రుమెంట్స్ నెక్స్ట్ పేపర్లో నేర్చుకుంటాం మనం. ఓకేనా? సో సెస్మోగ్రాఫ్ అంటే ఏంటమ్మా, ఎర్త్క్విక్స్. బ్లడ్ ప్రెషర్ దేనికి, సిగ్మోమానోమీటర్. టెంపరేచర్ దేనికి, థర్మోమీటర్. వెరీ హై టెంపరేచర్స్, లో టెంపరేచర్స్, క్రయోమీటర్. హార్ట్, ఈసీజీ. ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ, ఎండోస్కోప్. ఓకే, ఆ ఇన్స్ట్రుమెంట్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, vibration in the air can be sensed through the dash of a tiger. సూపర్ సెన్సెస్ నుంచి క్వశ్చన్. ఓకే, సూపర్ సెన్సెస్లో ఐస్ గురించి, ఇయర్స్ గురించి, ఏ యానిమల్కి ఏ పార్ట్ అనేది పవర్ఫుల్గా ఉంటుంది అని చెప్పుకున్నాం. ఓకే, బర్డ్స్ స్పెషాలిటీ ఏంటి, ఈగల్స్ స్పెషాలిటీ ఏంటి, టైగర్ స్పెషాలిటీ ఏంటి, డాగ్ స్పెషాలిటీ ఏంటి, లంగర్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి, ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నాం, సూపర్ సెన్సెస్లో నేర్చుకున్నాం. లంగర్స్ ఏం చేస్తాయి, దే గివ్ వార్నింగ్ కాల్స్. అవునా, వార్నింగ్ కాల్స్ ఇస్తాయి.
ఓకే, టైగర్ వచ్చేసరికి దానికి చాలా ఉన్నాయి. విస్కర్స్ దానికి పవర్ఫుల్లే, ఐస్ పవర్ఫుల్లే, ఇయర్స్ పవర్ఫుల్లే. ఓకే, అయితే సో ఎయిర్లో వైబ్రేషన్స్ విస్కర్స్ ద్వారా, టైగర్, క్యాట్ కూడా విస్కర్స్ ద్వారే. ఓకే, కొన్ని యానిమల్స్ విస్కర్స్. విస్కర్స్ అంటే ఏంటో తెలుసా? విస్కర్స్ అంటే ఏంటో తెలుసా? వీటిని విస్కర్స్ అంటారు. ఇలా ఉంటాయి, మేసాల్లా ఉంటాయి వాటిని విస్కర్స్ అంటారు. ఓకే, సో టైగర్ దీనికి ఆన్సర్ ఏంటమ్మా? టైగర్. అయితే విస్కర్స్, ఇయర్స్ దేనికి పవర్ఫుల్ అంటే టైగర్. ట్రంక్, ఇయర్స్ దేనికి పవర్ఫుల్, దేనికి ఇంపార్టెంట్ అంటే ఎలిఫెంట్. యాంటీనా, స్మెల్ అనేది యాంటీనా ద్వారా రికగ్నైజేషన్ చేస్తుంది. యాంట్, కాక్రోచ్, ఎర్త్ వార్మ్స్, మస్కిటోస్, వీటన్నిటికీ కూడా ఏముంటుంది? యాంటీనా. ఐస్, ఈగల్, స్పారో, బ్యాట్స్. అయితే ఈగల్కి, స్పారోకి చాలా స్ట్రాంగ్ ఐ విజన్ ఉంటుంది. ఏముంటుందమ్మా? స్ట్రాంగ్ ఐ విజన్ ఉంటుంది. బ్యాట్స్కి మాత్రం వీక్ ఐ విజన్ ఉంటుంది. వీటికి కనిపించవు కూడా, తెలుసా? బ్యాట్స్ కళ్ళు కనిపించవు. ఎప్పుడు కనిపించవు? మార్నింగ్ కనిపించవు, నైట్ కూడా అంత సరిగా ఏం కనిపించవు, కనిపిస్తాయి కానీ. ఓకే, సౌండ్ని ప్రొడ్యూస్ చేసుకుని ఆ సౌండ్ ద్వారా అది ట్రావెల్ చేస్తుంది. ఓకే, కాబట్టి విస్కర్స్ అండ్ ఇయర్స్ అనేది టైగర్కి, ట్రంక్ అండ్ ఇయర్స్ అంటే ఎలిఫెంట్ యొక్క సూపర్ సెన్సెస్, యాంటీనా అనేది యాంట్కి, కాక్రోచ్కి, ఎర్త్. యాంటీనా అంటే తెలుసు కదా, చీమకి పైన ఇలా ఉంటుంది, చీమకి పైన ఉంటుంది. అలాగే మస్కిటోకి ఉంటాయి, ఎర్త్ వార్మ్స్కి ఉంటాయి, కాక్రోచ్కి ఉంటాయి. వీటిని యాంటీనాస్ అంటారు. ఈ యాంటీనా ద్వారా స్మెల్, నోస్ ద్వారా కాకుండా యాంటీనాస్ ద్వారా స్మెల్ చూసుకుంటూ వెళ్తుంది. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ 11th క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొడ్యూసెస్ సిల్క్? సో దీని గురించి మనం ఏ లెసన్లో నేర్చుకున్నాము? రిలేషన్ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ యానిమల్స్ టాపిక్లో నేర్చుకున్నాం ఈ టాపిక్. ఓకే, సో బాంబీ మోరీ అనేది ఏంటంటే మనకి ఏవైతే సిల్క్ వామ్స్ ఉన్నాయో సిల్క్ వామ్స్ యొక్క నేమ్ మాట. అయితే సిల్క్ వామ్ తర్వాత దేని కింద అయిపోతుంది? బటర్ఫ్లై కింద అయిపోతుంది. బటర్ఫ్లై కింద అయినప్పుడు అది సిల్క్ ఇస్తుందా? ఇవ్వదు. సిల్క్ వామ్ అనేది ఈ స్టేజ్లో మాత్రమే, ఎప్పుడు? బాంబీ మోరీ కింద ఉన్నప్పుడు మాత్రమే. ఓకే, సిల్క్ వామ్ అనేది బాంబీ మోరీ కింద ఉన్నప్పుడు మాత్రమే ఏంటి? సిల్క్ ఇస్తుంది. కాబట్టి సిల్క్ అనేది ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తుంది అంటే బాంబీ మోరీ కింద ఉన్నప్పుడు అది సిల్క్ అనేది ఇస్తుంది. ఓకే, అయితే దీని గురించి ఒక 4 ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకుందాం. ఈ లెసన్లో నేర్చుకున్నవి బాంబిక్స్ మోరీ. ఓకే, ప్రొడక్షన్ ఆఫ్ సిల్క్ వచ్చేది ఏంటమ్మా? బాంబెక్స్ మోరీ అనేది సిల్క్ని ఇస్తుంది. ఇలా పురుగులా ఉంటుంది, ఆ పురుగుని ఏమంటామంటే బాంబెక్స్ మోరీ అంటారు. సిల్క్ వామ్, ఆ సిల్క్ వామ్ యొక్క నేమ్ ఏంటంటే బాంబెక్స్ మోరీ. ఓకే, అయితే ప్రొడక్షన్ ఆఫ్ సిల్క్, సిల్క్ యొక్క పెంచడాన్ని ఏమంటారు అంటే సెరికల్చర్ అంటారు. ఏమంటారమ్మా? సెరికల్చర్స్ అంటారు. అలాగే ఫిషెస్ని పెంచడాన్ని ఏమంటారంటే ఫిషికల్చర్ అంటారు. వైట్ రెవల్యూషన్ అంటే వైట్ రెవల్యూషన్, ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్. ఇవన్నీ మనం ఆ లెసన్లో నేర్చుకున్నాం, మీరు అప్పుడే మర్చిపోయారు అంటే చదవట్లేదు ఎవరు సరిగా. ఓకే, ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్, వైట్ రెవల్యూషన్. ఓకే, ప్రొడక్షన్ ఆఫ్ ఫిషెస్, ఫిషికల్చర్. ఓకే, ప్రొడక్షన్ ఆఫ్ సిల్క్, సెరికల్చర్. ప్రొడక్షన్ ఆఫ్ మీట్. అయితే మీట్, ఎగ్స్ ఈ రెండింటినీ కలిపి ఏమంటారంటే పౌల్ట్రీ అంటారు. మీట్, ఎగ్స్ రెండు కలిపి ఏమంటారు? పౌల్ట్రీ అంటారు. ఓన్లీ మీట్ని ప్రొడ్యూస్ చేసేవి ఏంటంటే బ్రాయిలర్స్, ఓన్లీ ఎగ్స్ని ప్రొడ్యూస్ చేసేవి ఏంటంటే లేయర్స్. ఓన్లీ ఎగ్స్ కోసం పెంచే కోళ్ళను ఏమంటారంటే లేయర్స్ అంటారు. మాంసం కోసం, మీట్ కోసం పెంచే కోళ్ళను ఏమంటారంటే బ్రాయిలర్స్ అంటారు. రెండు కలిపి ఏమంటారంటే పౌల్ట్రీ అంటారు. ప్రొడక్షన్ ఆఫ్ ఎగ్స్ అండ్ మీట్ కలిపి ఏమంటారమ్మా? పౌల్ట్రీ అంటారు. ఓకే, దీంతో పాటు వైట్ రెవల్యూషన్ కూడా రాసుకోండి. వైట్ రెవల్యూషన్ అంటే ఏంటి? వైట్ రెవల్యూషన్ అంటే ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్. వైట్ రెవల్యూషన్ అంటే ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్. ఓకే, సో ఆల్ ఆఫ్ యూ గెటింగ్ ఆర్ నాట్?
అర్థమవుతున్నాయా? సో ఇదే టాపిక్, రిలేషన్ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ యానిమల్స్. ఇవన్నీ మనం లెసన్స్లో చెప్పుకున్నవే, కొత్తవైతే ఏమీ కాదు. అంటే ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారు అనేది కూడా మీరు ఎగ్జామ్ పేపర్స్ నుంచి అబ్జర్వ్ చేయాలి. వేటిని చదవాలి, వేటిని ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలనేది మీకు చెప్తున్నాను నేను. నెక్స్ట్, వాట్ ఈజ్ బేబీ ఎలిఫెంట్ కాల్డ్? కాల్ఫ్. బేబీ ఎలిఫెంట్ ఏమంటారు? కాల్ఫ్. బేబీ టైగర్ని ఏమంటారు? కబ్. బేబీ టైగర్ని కానీ లైన్ని కానీ కబ్ అంటారు. ఫాన్ అని దేని అంటారు? యంగ్ వన్ ఆఫ్ డీర్. చిక్ యంగర్ వన్ ఆఫ్ హెన్. ఓకే, 4 బిట్స్ చెప్పాను. అయితే ఇక్కడ అలా కాకుండా ఇంకోలా నేర్చుకుందాం. ఇది ఎలా నేర్చుకుందాము అంటే, మనకి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు, బేబీ ఎలిఫెంట్ ఈజ్ కాల్డ్ అంటే కాల్ఫ్ అని పెట్టారు. అలాగే కాల్ఫ్ ఇంకా దేనికి యంగర్ వన్స్ అంటే, కవ్ యొక్క యంగర్ వన్ కూడా కాల్ఫే, యాంటీపోల్ యొక్క యంగర్ వన్ కూడా కాల్ఫే, హిప్పో యొక్క యంగర్ వన్ కూడా కాల్ఫే, వేల్ యొక్క యంగర్ వన్ కూడా కాల్ఫే, రైనో యొక్క యంగర్ వన్ కూడా కాల్ఫే. అంటే కాల్ఫ్ అనేది కౌ, యాంటీపోల్, హిప్పో, వేల్, రైనో. ఇవి అన్ని యానిమల్స్కి యంగర్ వన్ అడిగితే మీరు ఆన్సర్ ఏంటి? కాల్ఫ్. అలా కాకుండా కబ్. చూడండి, ఇవన్నీ కూడా కొంచెం భయంకరమైన జంతువులు. కబ్, లయన్ భయంకరమైనదే, బియరు, ఫాక్స్, టైగరు, షార్క్ ఇవన్నీ మనుషులను చంపేస్తాయి. అటువంటి యానిమల్స్ యొక్క యంగర్ వన్ ఏమని పిలిచారు? కబ్ అని పిలిచారు. లయన్, బీరు, ఫాక్స్, టైగరు, షార్క్. ఓకే, తర్వాత జాయ్. ఒకసారి అడిగాడు సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో, క్యాంగరు. ఓకే, జాయ్ అనేది ఏ యానిమల్ యొక్క యంగర్ వన్ అంటే క్యాంగరు, కంగారు ఆర్ క్యాంగరు అంటాము. ఆస్ట్రేలియా యొక్క నేషనల్ యానిమల్ క్యాంగరు అనేది. తెలుసా క్యాంగరు ఎలా ఉంటుందో? తర్వాత బొబెల్. బొబెల్ యొక్క యంగర్ వన్ ఏమంటారంటే బొబెలెట్ అంటారు. డాగ్ యొక్క యంగర్ వన్ని వెరీ గుడ్, క్యాట్, కిటెన్. అలా ఏ యానిమల్ యంగర్ వన్ అని అడగచ్చు. ఇక్కడ మీకు కొన్ని యంగర్ వన్స్ చెప్పాను. ఆ యంగర్ వన్స్లో మీకు కాల్ఫ్ దేనికి, కబ్ దేనికో చెప్పాను. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఓకే, కబ్ వచ్చేసరికి కొంచెం భయంకరమైన జంతువులు, లయన్, బీర్, ఫాక్స్, టైగర్, షార్క్. ఓకే, కాల్ఫ్ వచ్చేసరికి కౌ, యాంటీపోల్, హిప్పో, వేల్, రైనో. జాయ్ క్యాంగరు, ఓవెలెట్ ఓవెల్. ఓకే, సో ఎన్ని క్వశ్చన్స్ అయ్యాయి? 13 క్వశ్చన్స్ అయ్యాయి. అవునా? అరౌండ్ హాఫ్ క్వశ్చన్స్ అయ్యాయి. 52 క్వశ్చన్స్ నేర్చుకున్నారు ఇంచుమించుగా. అవునా? నెక్స్ట్ 14th క్వశ్చన్. 14th క్వశ్చన్, which part of a plant helps in the process of photosynthesis? ఫోటోసింథసిస్ లో ఏ పార్ట్ అనేది హెల్ప్ చేస్తుంది? ఫోటోసింథసిస్ లో ఏ పార్ట్ అనేది హెల్ప్ చేస్తుంది? మనం ఈ లెసన్ ఎక్కడ నేర్చుకున్నాము? ఫంక్షనల్ బాడీ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. అవునా? ఓకే, ఫంక్షన్స్ ఆఫ్ బాడీ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్లో నేర్చుకున్నాము. అవునా? ఫోటోసింథసిస్ గురించి, వీటి గురించి నేర్చుకుందాము. అయితే ఫోటోసింథసిస్ ప్రాసెస్ అంటే ఏంటి? ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్. ఓకే, సన్ సమక్షంలో బై యూజింగ్ వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ని వాటర్ని ఉపయోగించుకుంటూ ప్లాంట్స్ మేక్ ఏ ఫుడ్. ప్లాంట్స్ ఏం చేస్తాయి? ఫుడ్ని తయారు చేసుకుంటాయి. అలా ఫుడ్ని తయారు చేసుకోవడాన్ని ఏమంటారంటే ఫోటోసింథసిస్ అంటారు. ఓకే, ఫోటోసింథసిస్ అంటే ఏంటి? ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ ప్లాంట్స్ మేక్ ఏ ఫుడ్ బై యూజింగ్ వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఓకే, వాటర్, కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగించుకొని ప్లాంట్స్ సన్ రైజ్ హెల్ప్తో ఫుడ్ని తయారు చేసుకుంటాయి. అయితే సన్ రైజ్ దేని మీద వస్తుంది? లీవ్స్ మీదకి వస్తుంది. కాబట్టి ఫోటోసింథసిస్ ప్రాసెస్లో కార్బన్ డైఆక్సైడ్ని పీల్చేవి, కార్బన్ డైఆక్సైడ్ని తీసుకునేవి, సన్లైట్ని కూడా తీసుకునేవి ఏంటి? లీవ్స్. కాబట్టి ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఏ బాడీ పార్ట్ అనేది హెల్ప్ చేస్తుంది అంటే లీవ్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాము,
ఆక్సిజన్ తీసుకోవడానికి మనకి ఏ బాడీ పార్ట్ హెల్ప్ చేస్తుంది? నోస్ హెల్ప్ చేస్తుంది. అలాగే ప్లాంట్స్కి సన్లైట్ తీసుకోవడానికి, కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడానికి హెల్ప్ చేసే పార్ట్ ఏంటమ్మా? లీఫ్. కాబట్టి మరి ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఏ పార్ట్ బాగా హెల్ప్ చేస్తుంది? లీవ్స్ హెల్ప్ చేస్తుంది. ఎక్కువగా హెల్ప్ చేస్తుంది ఏంటమ్మా? లీఫ్. ఓకే, సో ఇక్కడ చూడండి అమ్మా, ఫోటోసింథసిస్ అంటే ఏంటో ఇచ్చాను ఫస్ట్. ఓకే, ప్లాంట్స్ ప్రిపేరింగ్ ఫుడ్ బై యూజింగ్ వాటర్, కార్బన్ డైఆక్సైడ్. వాటర్, కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగించుకొని ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్, సన్లైట్ ప్రెజెన్స్ లో ఫుడ్ని తయారు చేసుకోవడాన్ని ఫోటోసింథసిస్ అంటారు. అయితే ఈ ప్రాసెస్ లో ఏంటి హెల్ప్ చేస్తాయి? లీవ్స్ ఆర్ హెల్ప్స్ ఇన్ దిస్ ప్రాసెస్. ఇది మనం అక్కడ మెటీరియల్ లో చెప్పుకున్నాం, కానీ బిట్ ఎలా ఇచ్చారో చూసారా? ఓకే, డైరెక్ట్ గా బిట్ అక్కడ లీవ్స్ అనేవి హెల్ప్ చేస్తాయని చెప్పుకోలేదు, లీవ్స్ ఆర్ హెల్ప్ ఇన్ దిస్ ప్రాసెస్ అని చెప్పుకున్నాం. ఓకే, సో అందుకే మనం ఇచ్చిన మెటీరియల్లో ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్. తర్వాత the removing of excess of water from plants through tiny pores stomata is called transpiration. ఓకే, మీకు అక్కడ ఫోటోసింథసిస్ కిందనే మరొక హెడ్డింగ్ కూడా పెట్టి ఉంది, ఏంటి అది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. ఓకే, ఫోటోసింథసిస్ అయిపోయిన తర్వాత ప్లాంట్స్లో ఏముంటుందంటే వాటర్ ఎక్కువ ఉండిపోతుంది. ఆ వాటర్ని ఏం చేస్తుంది? ప్లాంట్ ఏం చేస్తుంది? బయటికి వదిలేస్తుంది. ఇలా ఎక్కువైపోయిన వాటర్ని, ఎక్సెస్ అయిపోయిన వాటర్ని కింద నుంచి రూట్స్ నుంచి తీసుకున్న వాటర్నైనా లేదా ఫోటోసింథసిస్ ప్రాసెస్లో జనరేట్ అయిన వాటర్నైనా బయటికి పంపించేయాలి. ఎక్కువైపోతే వాటర్ అలా బయటికి పంపించడానికి దేని ద్వారా పంపించేస్తుంది అంటే లీవ్స్ ద్వారా పంపించేస్తుంది. ఆ లీవ్స్లో చిన్న చిన్న కణాలు ఉంటాయి. ఆ కణాలను ఏమంటారంటే ఆ చిన్న చిన్న పోర్స్. ఓకే, ప్లాంట్ త్రూ ద టినీ పోర్స్. ఆ టినీ పోర్స్ ఏమంటారంటే స్టొమాటా అంటారు. ఏమంటారు? స్టొమాటా అంటారు. అలాంటి చిన్న చిన్న టినీ పోర్స్ ద్వారా ప్లాంట్స్ ఏం చేస్తాయి? ఎక్సెస్ ఆఫ్ వాటర్, ఎక్కువైపోయిన వాటర్ని ఏం చేస్తాయి? బయటికి పంపించేస్తాయి. అలా ఎక్కువైపోయిన వాటర్ని బయటికి పంపించడాన్ని ఏమంటామంటే ట్రాన్స్పిరేషన్ అంటారు. ఏమంటారమ్మా? ట్రాన్స్పిరేషన్ అంటారు. ఓకే, ఈ రెండు డెఫినేషన్స్ ఒకసారి గుర్తెచ్చుకున్నాము. ఇప్పుడు బిట్స్ లీఫ్. ఓకే, ఇవన్నీ లీఫ్, రూట్, స్టెమ్, ఫ్లవర్ ఇవన్నీ ఏంటి? బాడీ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్. అవునా? ఎందుకంటే మనం ఈ లెసన్లో వీటి గురించి తెలుసుకున్నాము. అయితే లీఫ్ యొక్క ఫంక్షన్ ఏంటి? లీఫ్ యొక్క ఫంక్షన్ ఏంటంటే క్యారీ అవుట్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్లో హెల్ప్ చేస్తుంది. ట్రాన్స్పిరేషన్ అండ్ గ్యాస్ ఎక్స్చేంజ్. గ్యాస్ ఎక్స్చేంజ్ అండ్ ట్రాన్స్పిరేషన్ అంటే ఏం చెప్పాను? ఆ వాటర్ని ఆకుల ద్వారా బయటకు వచ్చేస్తాయి. ఆకులపై ఉన్న చిన్న చిన్న కణాలను ఏమంటారు? ఆ పోర్స్ని ఏమంటారు? అలా ఈ లీవ్స్ యొక్క ఫంక్షన్ ఇదొకటి. తర్వాత గ్యాస్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి? ఇట్ రిలీజెస్ ఆక్సిజన్, అబ్జార్బ్ కార్బన్ డైఆక్సైడ్. ప్లాంట్స్ ఏం చేస్తాయి? ఆక్సిజన్ని బయటికి వదులుతాయి, కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటాయి. అలా ఈ లీవ్స్ అనేవి ఏం చేస్తాయంటే గ్యాస్ ఎక్స్చేంజ్లో కూడా ఇవన్నీ కూడా ఫంక్షన్స్ ఆఫ్ లీఫ్. లీఫ్ యొక్క 3 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏంటి? ఫోటోసింథసిస్, ట్రాన్స్పిరేషన్, గ్యాస్ ఎక్స్చేంజ్. లీఫ్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ 3 ఫంక్షన్స్. తర్వాత ఎందుకంటే ఫంక్షన్స్ ఆఫ్ బాడీ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, అదే మన లెసన్ హెడ్డింగ్, అందుకే ఫంక్షన్స్ నేర్చుకోవాలి. తర్వాత రూట్స్ వచ్చేసరికి రూట్ యొక్క ఫంక్షన్ ఏంటంటే రూట్స్ ఎక్కడ ఉంటాయి? కింద ఉంటాయి, రూట్ సిస్టంలో ఉంటాయి, అండర్ ది గ్రౌండ్. అయితే రూట్స్ అనేవి, రూట్ యొక్క మెయిన్ ఫంక్షన్ అంటే అబ్జార్బ్ వాటర్ అండ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద సాయిల్. మట్టిలోంచి నీటిని, న్యూట్రియంట్స్ని అబ్జార్బ్ చేసుకుంటుంది రూట్. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్. తర్వాత యాంకర్. యాంకర్ అంటే ఏంటి? చెట్టు అటువైపు ఇటువైపు పడిపోకుండా ఏంటి గట్టిగా పట్టుకొని ఉంటుంది. దేన్ని పట్టుకొని ఉంటుంది? భూమిని, సాయిల్ని, మట్టిని గట్టిగా పట్టుకొని యాంకర్స్ లా పట్టుకొని ఉంటుంది. ఏంటి? రూట్స్. అంటే రూట్స్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ 2 ఫంక్షన్స్ ఏంటి అంటే అబ్జార్బ్ వాటర్ అండ్ న్యూట్రిషన్స్ ఫ్రమ్ సాయిల్ అండ్ యాంకర్ ప్లాంట్ ఇన్ గ్రౌండ్. అదే లీఫ్కి అయితే ఫోటోసింథసిస్ ప్రాసెస్లో, ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్లో, గ్యాస్ ఎక్స్చేంజ్ ప్రాసెస్లో, ఈ 3 ప్రాసెస్లో కూడా ఇది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ స్టెమ్ అంటే మిడిల్లో ఉండేది. ఓకే, సో ప్లాంట్ని సపోర్ట్ చేస్తుంది. ప్లాంట్ ఉంచాలంటే స్టెమ్ ఉండాలి. స్టోర్స్ ఫుడ్ని స్టోర్ చేసుకుంటుంది, అందుకే ఫుడ్ స్టోర్ హౌసెస్ అంటారు వీటిని. ఏమంటారు?
మీకు చెప్పాను అక్కడ స్టెమ్ గురించి. స్టెమ్ అనేది గట్టిగా అయిపోయిన తర్వాత దాని చుట్టూ ఉండే బార్క్ని ఏమంటారు? ఏ కలర్లో ఉంటుంది? బ్రౌన్ కలర్లో ఉంటుంది. దాన్ని ఏమంటారు? బార్క్ అండ్ టస్క్. బార్క్ అంటామని చెప్పుకున్నామా? ఓకే. నెక్స్ట్, ట్రాన్స్పోర్ట్ వాటర్, షుగర్స్ అండ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద రూట్స్ టు లీవ్స్. అయితే కిందన రూట్స్ అబ్జార్బ్ చేసిన వాటర్ని, న్యూట్రియంట్స్ని లీవ్స్కి, ఫ్లవర్స్కి, ఫ్రూట్స్కి ఇచ్చేవేంటి? మధ్యలో దేని ద్వారా వెళ్తాయి? ఇవన్నీ కూడా స్టెమ్ ద్వారా అవుతుంది. కాబట్టి స్టెమ్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే ప్లాంట్ని సపోర్ట్గా ఉంచుతుంది, ఫుడ్ని స్టోర్ చేసుకుంటుంది, వాటర్ని, షుగర్స్ని, న్యూట్రియంట్స్ని రూట్స్ నుంచి లీవ్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఓకే. తర్వాత ఫ్లవర్స్. ఓకే, ఫ్లవర్స్ అనేవి రీప్రొడక్షన్ ఆర్గాన్స్. ఓకే, సో ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఫ్లవర్స్ అనేవి కొన్ని రీప్రొడక్షన్ ఆర్గాన్స్. ఫ్లవర్స్ నుంచి మళ్ళీ కొన్ని ప్లాంట్స్ అని వస్తాయి. అండ్ అట్రాక్ట్స్ పాలినేటర్స్. పాలినేటర్స్ అంటే ఎవరు? సో ప్లాంట్స్లో పాలినేటర్స్ ద్వారా రీప్రొడక్షన్ జరుగుతుంది ఫ్లవరింగ్ ప్లాంట్స్లో. ఓకే, ఏమైనా బర్డ్స్ కానీ ఏమైనా వచ్చి ఏం చేస్తాయి? ఆ ఫ్లవర్స్ మీద వాలినప్పుడు వాటికి పాలిన్స్ అనేవి వాటి కాలు కతుక్కుంటాయి. అవి వెళ్ళి ఎక్కడైనా పడితే ప్లాంట్స్ వస్తాయి. ఓకే, అలా పాలినేటర్స్ని అట్రాక్ట్ చేస్తాయి. పాలినేటర్స్ అంటే బటర్ఫ్లైస్, ఇవన్నీ కూడా వీటిని పాలినేటర్స్ అంటారు. ఓకే, సీడ్ డిస్పర్షల్ త్రూ ఎయిర్, త్రూ యానిమల్ అని మనం చెప్పుకున్నాం కదా, అలాంటిదే ఇది కూడా. దీని గురించి డీటెయిల్గా నేను లెసన్లో చెప్పాను. మీరు ఒకసారి లెసన్ని మళ్ళీ ఆన్లైన్ క్లాస్ ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది పాలినేటర్స్ అంటే ఏంటి, ఇవన్నీ ప్రతిదీ చాలా డీటెయిల్గా చెప్పాను నేను. ఓకే, నెక్స్ట్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ గురించి ఇచ్చారు. నెక్స్ట్ దేని గురించి ఇచ్చారు? ఎందుకంటే మనం డైజెస్టివ్ సిస్టంలోనే టీత్ గురించి, టంగ్ గురించి, వీటి గురించి చెప్పుకున్నాం, అవునా? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టైప్ ఆఫ్ టీత్? ఇన్సిజర్, కెనిన్, ఎనామిల్, మోలార్. ఈ మూడు కూడా మొత్తం మనకి 4 టైప్స్ ఆఫ్ టీత్స్ ఉంటాయి. ఏంటి? ఇన్సిజర్స్, కెనిన్, మోలార్, ప్రీమోలార్, 4 టైప్స్ ఆఫ్ టీత్ ఉంటాయి. కానీ ఎనామిల్ అనేది కూడా టీత్కి సంబంధించిందే, కానీ ఇట్ ఈస్ ఏ అవుటర్ లేయర్ ఆఫ్ టీత్. టీత్ పైన తెల్లగా ఒక పొర ఉంటుంది. ఆ పొరను ఏమంటారంటే ఎనామిల్ అంటారు. ఎనామిల్ అనేది టీత్ కాదు, టీత్ పైన ఉండే ఒక పలుచని పొర. ఓకే, మన టీత్ స్ట్రాంగ్గా ఉన్నాయంటే ఎనామిల్ వల్లే స్ట్రాంగ్గా ఉన్నాయి. ఓకే, సో మరి దీని గురించి ఒకసారి చూద్దాం. దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ టీత్. వాట్ ఆర్ దే? ఇన్సిజర్స్, కెనిన్స్, ప్రీమోలార్, మోలార్. అందులో ఇప్పుడు ఇన్సిజర్స్ ఇచ్చారు, మోలార్స్ ఇచ్చారు, కెనిన్స్ ఇచ్చారు, ఇంకోటి ఎక్స్ట్రా ఏదో ఇచ్చారు. ఆ ఎక్స్ట్రా ఇచ్చిందే ఎనామిల్. మనకి ఇచ్చిన ఆన్సర్ ఎనామిల్ ఈజ్ ఏ అవుటర్ లేయర్ ఆఫ్ టీత్ అండ్ ఇట్ ప్రొటెక్ట్స్ ద టీత్. ఓకే, టీత్ యొక్క అవుటర్ లేయర్ మన టీత్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, అలా కాకుండా ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ మన టీత్ గురించి కూడా ఇన్సిజర్స్ ఏం చేస్తాయి? కత్తిరించే పొల్ల అంటారు తెలుగులో. ఇన్సిజర్స్ అంటే కత్తిరిలా ఉంటాయి, చాలా షార్ప్ ఉంటాయి ఇన్సిజర్స్. సిజర్ అంటే ఏంటి? కత్తిర కదా. ఓకే, అలాగే కెనిన్స్ ఏం చేస్తాయి? ప్రీమోలార్స్ ఏం చేస్తాయి? మోలార్స్ ఏం చేస్తాయి? ఇవి కూడా ఎగ్జామ్లో అడగచ్చు కదా, నేర్చుకుందాం. ఇన్సిజర్స్ ఏం చేస్తాయి అంటే ఫుడ్ని ఏం చేస్తాయి? కట్ చేస్తాయి. సిజర్ అంటే కట్ చేస్తుంది, కాబట్టి ఇన్సిజర్ ఫుడ్ని కట్ చేస్తుంది. కెనిన్స్ టియర్ అంటే ఏంటి? మనం చికెన్ ఉంది, చికెన్ కట్ చేస్తామా, ఇలా పట్టుకుని లాగుతాం, చింపినప్పుడు కొన్ని టీత్ తోటి ముందుని పట్టుకున్న సిజర్స్తో లాగుతామా? దానికంటూ సపరేట్ టీత్ ఉంటాయి మనకి. వాటిని ఏమంటామంటే కెనిన్స్. అలా తర్వాత క్రష్ అంటే ఏంటి? మెత్తగా చేయడం కోసం ఏంటి? ప్రీమోలార్స్. ఇంకా గ్రైండ్, ఇంకా మెత్తగా, ఇంకా స్మూత్గా చేయడం కోసం మోలార్స్. చివరిలో ఉంటాయి పెద్ద పళ్ళు అవి. ఓకే, లావుగా ఉంటాయి ఆ పళ్ళు. అందులో పెట్టి నమలి ఏం చేస్తాం? మెత్తగా చేస్తాం. అలాగా సో కటింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే ఇన్సిజర్స్లో, టీరింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే కెనిన్స్, క్రషింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే ప్రీమోలార్, స్మాల్ పీసెస్ కింద గ్రైండింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే మోలార్స్. ఓకే, అర్థమైందా? సో టీత్ గురించి ఇప్పుడు అందరికీ అర్థమైందా? సో డైజెస్టివ్ సిస్టంలో టీత్ కూడా మనకి ఏం చేస్తాయి? హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే డైజెస్టివ్ సిస్టమ్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మౌత్ దగ్గరే. సో కాబట్టి ఇది ఫుడ్ అండ్ డైజెషన్ టాపిక్లోంచి ఈ క్వశ్చన్ ఇది. ఓకేనా? ఫుడ్ అండ్ డైజెషన్ టాపిక్ నుంచి ఈ క్వశ్చన్. నెక్స్ట్
నెక్స్ట్ వేర్ డస్ డైజెషన్ స్టార్ట్ ఇన్ ద బాడీ? ఇప్పుడే చెప్పుకున్నాం. డైజెషన్ ఎక్కడ జరుగుతుంది? మౌత్. మౌత్ తర్వాత ఆస్థోఫాగస్. ఆస్థోఫాగస్ తర్వాత స్టమక్. స్టమక్ తర్వాత స్మాల్ ఇంటెస్టైల్, తర్వాత లార్జ్ ఇంటెస్టైల్. ఓకే, దీని గురించి డీటెయిల్గా లెసన్లో మనం తెలుసుకున్నామా? సో అయితే మనకి ఇక్కడ ఇచ్చిన స్టార్టింగ్ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్. వేర్ డస్ డైజెషన్ స్టార్ట్స్ అంటే మౌత్. అయితే ఈ లెసన్లో గాల్ బ్లాడర్ అంటే ఏంటి, బైల్ జ్యూస్ అంటే ఏంటి, ఎసిడిటీ అంటే ఏంటి, ఇవన్నీ నేర్చుకోవాలి. ఓకే, ఒకసారి అవన్నీ రివైండ్ చేయండి ఆ లెసన్ రివిజన్ చేసినప్పుడు. అయితే దీని నుంచి నేర్చుకోవాల్సిన బిట్స్ చూద్దాం. ఓకే, సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో మౌత్ ఇచ్చారు, స్టమక్ ఇచ్చారు, స్మాల్ ఇంటెన్సిల్ ఇచ్చారు, లార్జ్ ఇంటెన్సిల్ ఇచ్చారు. వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ మౌత్. మౌత్ ఏంటి? మౌత్ వేర్ డైజెషన్ బిగిన్స్. డైజెషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మౌత్. అయితే ఇక్కడ ఏవి హెల్ప్ చేస్తాయంటే సలైవా అండ్ టీత్ ఆర్ హెల్ప్స్ టు బ్రేక్ డౌన్ ద ఫుడ్. ఓకే, మనం తిన్న ఫుడ్ని మెత్తగా చేయడానికి ఫస్ట్ హెల్ప్ చేసేది ఏంటమ్మా? మౌత్లో సలైవా, టీత్, ఈ రెండు కూడా హెల్ప్ చేస్తాయి. ఓకే, స్లావరీ గ్లాండ్స్ అనేవి సలైవాని రిలీజ్ చేస్తాయి. ఓకే, తర్వాత మౌత్ నుంచి ఆస్థోఫాగస్. ఆస్థోఫాగస్ నుంచి తర్వాత ఎందులోకి వెళ్తుంది? స్టమక్లోకి వెళ్తుంది. స్టమక్లోకి వెళ్ళిన తర్వాత స్టమక్ ఏం చేస్తుంది? ఓకే, స్టమక్ రిలీజెస్ యాసిడ్స్. స్టమక్ ఏం చేస్తుంది? యాసిడ్స్ రిలీజ్ చేస్తుంది. అలాగే ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుంది. ఎంజైమ్స్ రిలీజ్ చేసి ఇంకేం చేస్తుంది? ఫుడ్ని ఇంకా మెత్తగా చేస్తుంది. ఓకే, మనం తిన్న ఫుడ్ ఇంకా కొంచెం అంత మెత్తగా నోట్లో అవ్వదు. మ్యాక్సిమం అంతా ఎక్కడ అవుతుంది? మొత్తం అంతా స్టమక్లోనే అవుతుంది. ఒకవేళ స్టమక్లో మెత్తగా అవ్వకపోతే ఏమవుతుంది? స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది మనకి. ఓకే, అందుకే మనం ఫుడ్ చాలా వరకు ఫుడ్ ఎక్కడ నోట్లోనే మెత్తగా చేసుకొని తినేయాలి. అప్పుడు మిగతాది ఏం చేస్తుంది? స్టమక్ చేస్తుంది. స్టమక్ కూడా చేస్తుంది. స్టమక్ ఎలా చేస్తుంది అంటే యాసిడ్స్, ఎంజైమ్స్ ఉపయోగించి ఫుడ్ని మెత్తగా చేస్తుంది. ఓకే, అండ్ ఇట్ ఆల్సో టర్న్స్ ఫుడ్ ఇంటూ ఏ లిక్విడ్ మిక్సర్ ఇస్ కాల్డ్. అయితే ఆ తర్వాత ఆ ఫుడ్ని మెత్తగా చేసి ఒక స్మూత్గా ఒక ద్రవం అంటే ఒక లిక్విడ్ లాగా మిక్సర్ని చేస్తుంది. ఓకే, అలా చేయడాన్ని ఏమంటామంటే కైమ్. స్టమక్లో బాగా బ్రేక్ డౌన్ అయిపోయిన ఫుడ్ లిక్విడ్ మిక్సర్ కింద ఉంటుంది కదా, ఆ ఫుడ్ని ఏమంటారంటే కైమ్. ఇది అడగచ్చు, అందుకని హైలైట్ చేసాం అక్కడ. కైమ్ అంటే ఏంటమ్మా? మనం చాలా వరకు ఫుడ్ అంతా నోట్లోనే గ్రైండ్ చేస్తాం. మిగిలిపోయిందంతా ఎక్కడ గ్రైండింగ్ అవుతుంది? స్టమక్. స్టమక్లో గ్రైండ్ అవ్వడానికి ఏంటి హెల్ప్ చేస్తాయి? యాసిడ్స్, ఎంజైమ్స్. ఓకే, అలా అక్కడ గ్రైండ్ అయిపోయిన ఫుడ్ మెత్తగా అయిపోయిన తర్వాత ఆ ఫుడ్ని ఏమంటారంటే కైమ్ అంటారు. తర్వాత ఫుడ్ అంతా ఎక్కడికి వెళ్తుంది? స్మాల్ ఇంటెస్టైల్లోకి వెళ్తుంది. స్మాల్ ఇంటెస్టైల్లో వెళ్ళిన తర్వాత స్మాల్ ఇంటెస్టైల్లో ఆ ఫుడ్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా, అంటే ఫుడ్లో ఉన్న విటమిన్స్, న్యూట్రియంట్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా ఎక్కడ అబ్జార్బ్ అయిపోతాయి? ఆ స్మాల్ ఇంటెస్టైన్లోనే అబ్జార్బ్ అయిపోయి బ్లడ్లో కలిసిపోతాయి. ఓకే, అలాగా స్మాల్ ఇంటెస్టైన్లో ఏంటంటే అవన్నీ కలుస్తాయి. మన ఫుడ్లో ఉన్న న్యూట్రియంట్స్ అంతా కలుస్తాయి. ఆ వేస్ట్ అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. అప్పుడు లార్జ్ ఇంటెస్టైన్లో కూడా వాటర్, సాల్ట్స్, ఇంకా ఇందులో వదిలిసిన మిగిలిన న్యూట్రియంట్స్. స్మాల్ ఇంటెస్టైన్లో న్యూట్రియంట్స్ అన్ని అబ్జర్వ్ అవ్వకుండా కొన్ని మిగిలిపోయాయి అనుకోండి, అవి అలాగే ఫుడ్లో ఉన్న వాటర్, సాల్ట్స్ అన్నీ ఎక్కడ అబ్జర్వ్ అవుతాయి? లార్జ్ ఇంటెస్టైన్లో అబ్జర్వ్ అవుతాయి. ఆ తర్వాత ఆ వేస్ట్ అంతా ఎక్స్క్రేషన్ ప్రాసెస్ ద్వారా, ఓకే, రిమూవింగ్ వేస్ట్స్, ఓకే, ఎక్స్క్రేషన్ అంటాము. ఎక్స్క్రేషన్ ప్రాసెస్ ద్వారా బయటికి మనం పంపించేస్తాం తర్వాత ఎర్లీ మార్నింగ్ మనం లెగ్గానే, అవునా? సో అలా మనం తిన్న ఫుడ్ అనేది ఈ విధంగా డైజెషన్ అవుతుంది. సో వాటి గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఫంక్షన్స్ ఆఫ్ మౌత్, ఫంక్షన్స్ ఆఫ్ స్టమక్, ఫంక్షన్స్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్, ఫంక్షన్స్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్. ఓకే, నెక్స్ట్ which one is not a part of seed? సీడ్ కోట్. సీడ్లో ఉంటుంది ఎంబ్రియో, రాడికల్, ఇవన్నీ సీడ్లో పార్ట్సే. వెయిన్ మాత్రం ఎక్కడ పార్ట్? సో ఆకుల పైన ఇలా గీతలు ఉంటాయి తెలుసా? ఈ గీతల్ని ఏమంటారు? ఆ గీతల్నే వీన్ అంటారు. అంటే వీన్ అనేది దేని యొక్క పార్ట్? ఆ లీఫ్ యొక్క పార్ట్. ఓకే, అయితే ఇది ఏ లెసన్?
సీడ్ జర్మినేషన్ అండ్ సీడ్ డిస్పర్షన్ టాపిక్ నుంచి ఈ బిట్ అనేది ఇవ్వడం జరిగింది. సో సీడ్ జర్మినేషన్, సీడ్ డిస్పర్షన్ అనే టాపిక్ నుంచి ఈ బిట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే మెయిన్ పార్ట్స్ ఆఫ్ సీడ్. సో సీడ్ యొక్క మెయిన్ పార్ట్స్ ఏంటంటే మనం చెప్పుకున్నాం ఆ లెసన్లో, సీడ్ కోట్, ఎండోస్పిరమ్, ఎంబ్రియో. సీడ్ కోట్, ఎండోస్పిరమ్, embryo. Seed coat, endosperm, embryo. What is the function of seed coat? It protects the internal parts of the seed. Seed లోపల ఉన్న ఎండోస్పెరమ్ ని, ఎంబ్రియోని ప్రొటెక్ట్ చేసేది, కాపాడేది ఏంటంటే సీడ్ కోట్. చుట్టూ ఉండే లేయర్, సీడ్ పైన చుట్టూ ఉండే తొక్కని ఏమంటారంటే సీడ్ కోట్ అంటారు. ఓకే, అయితే టూ టైప్స్ ఆఫ్ సీడ్ కోట్స్ ఉంటాయి. సీడ్ కోట్స్ అవుటర్ లేయర్, ఇన్నర్ లేయర్. అవుటర్ లేయర్ ఏమంటారు? టెస్టా అంటారు. ఇన్నర్ లేయర్ ఏమంటారు? టెగ్మెన్ అంటారు. గుర్తుందా? చెప్పండి ఇది లెసన్ చెప్పినప్పుడు. సీడ్ కోట్ లో అవుటర్ లైన్ ఏమంటారు? టెస్టా. ఇన్నర్ లైన్ ఏమంటారు? టెగ్మెన్. తర్వాత సీడ్ కోట్ తర్వాత లోపల ఉండేది ఏంటి? సీడ్ కోట్ లోపల ఉండేది ఏంటి? ఎంబ్రియో. సీడ్ కోట్ కి మధ్యలో ఏముంటుంది? ఎండోస్పెరమ్ ఉంటుంది. ఈ ఎండోస్పెరమే ఏం చేస్తుంది? లోపల ఉన్న ఎంబ్రియో. ఎంబ్రియో అంటే ఏంటి? బేబీ ప్లాంట్. ఆ ఎంబ్రియో నుంచి వస్తుంది. బేబీ ప్లాంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎంబ్రియో నుంచి వస్తుంది. ఆ బేబీ ప్లాంట్కి న్యూట్రియంట్స్ని సప్లై చేసేది, వాటర్ని, న్యూట్రియంట్స్ని సప్లై చేసేది ఏంటమ్మా? ఎండోస్పెరమ్. ఓకే, సీడ్ కోట్కి ఎంబ్రియోకి మధ్యలో ఉంటుంది. తర్వాత లోపల ఏముంటుంది? ఎంబ్రియో. ఇదే మెయిన్ పార్ట్. దీని నుంచే ఈ ఎంబ్రియో ఏమవుతుంది? సీడ్ నుంచి బేబీ ప్లాంట్ కింద వస్తుంది. ఓకే, విత్తనం నుంచి మొక్క రావాలి అంటే ఏంటి ఉండాలి? ఎంబ్రియో ఉండాలి. ఓకే, ఆ ఎంబ్రియో ఇది. ఆ ఎంబ్రియో మెయిన్ పార్ట్ ఆఫ్ ద సీడ్. అయితే ఎంబ్రియోలో మనం ఏం చెప్పుకున్నాము? ఎపికోటైల్, హైపోకోటైల్, రాడికల్, కాటిలిడోన్స్ గురించి చెప్పుకున్నాము. అంటే రాడికల్ అనేది ఎందులో పార్ట్? ఎంబ్రియోలో పార్ట్. సో ఆ ప్లాంట్లో రూట్ సిస్టము, షూట్ సిస్టము ఇవన్నీ వస్తాయి కదా, ఇవన్నీ ఈ పార్ట్స్ నుంచే వస్తాయి. ఓకే, సో వీటి గురించి డీటెయిల్గా మన లెసన్లో నేర్చుకున్నాము. కాబట్టి ఇవి ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ ది సీడ్ అండ్ ప్లాంట్. ఓకే, సో ఇవన్నీ మీకు లెసన్లో చెప్పినవే, కొత్తవి ఏం చెప్పట్లే నేను, బట్ రివిజన్ అవుతుంది ఇక్కడ. ఓకే, పేపర్ ఎక్స్ప్లెనేషన్ చెప్పినప్పుడు ఇవన్నీ ఒక దగ్గర రాసుకొని మరొకసారి చదవాలి. ఓకే, సో ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఏంటో ఒకసారి చూద్దాము. సీడ్లో ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటి? సీడ్ కోట్, ఎండోస్పెరమ్, ఎంబ్రియో. సీడ్ కోట్ ఏం చేస్తుంది? యానిమల్స్ నుంచి, వాటర్ నుంచి, బర్డ్స్ నుంచి, ఓకే, చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్ నుంచి ఏం చేస్తుంది? ఏంటి ప్రొటెక్ట్ చేస్తుంది? ఇంటర్నల్ పార్ట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంటర్నల్ పార్ట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, అర్థమైందా? తర్వాత ఎండోస్పెరమ్, న్యూట్రియంట్స్. ఎంబ్రియోకి న్యూట్రియంట్స్ ఇస్తుంది. ఇది సీడ్ కోట్కి ఎంబ్రియోకి మధ్యలో ఉంటుంది. ఎంబ్రియో మెయిన్ పార్ట్ ఆఫ్ ద సీడ్. ఎంబ్రియోలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటి? ఎపికోటైల్, హైపోకోటైల్, రాడికల్, కాటిలిడోన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. క్వశ్చన్ నెంబర్ 18. ఓకే, సో ఇక్కడికి 17 క్వశ్చన్స్ అయ్యాయి మనకి. ఎన్ని క్వశ్చన్స్ అయ్యాయి? So, which season in India known for crops like paddy, maize and sugarcane? Very good. ఏంటమ్మా? ఖరీఫ్. మనం చెప్పుకున్నాం ఖరీఫ్ ఎప్పుడు, రబీ ఎప్పుడు, జైడ్ ఎప్పుడు. ఇందులో నేర్చుకున్నాం ఏ టాపిక్లో? ఫార్మర్స్ అండ్ ఫార్మింగ్ టెక్నిక్స్ అనే టాపిక్లో నేర్చుకున్నాం. అవునా? సో ఫార్మర్స్ అండ్ ఫార్మింగ్ టెక్నిక్స్లో వీటి గురించి నేర్చుకున్నాము. అయితే మనకు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే ఖరీఫ్. ఎందుకంటే మన ఖరీఫ్లోనే రైసు, మైజీ, మిల్లెట్, షుగర్ క్యాన్, రాగి, పల్సెస్. ఓకే, అయితే ఖరీఫ్ గురించి ఇంపార్టెంట్. ఖరీఫ్ అనేది ఏ సీజన్లో వస్తుంది కూడా అడుగుతాడు. మూన్సూన్ సీజన్. మూన్సూన్ సీజన్ అంటే ఏంటి? వర్షాకాలం. ఏ కాలమమ్మా? మాన్సూన్. మాన్సూన్ సీజన్లో మనకి ఖరీఫ్ క్రాప్స్ అనేవి క్రాపింగ్ చేస్తారు. ఓకే, జూన్లో వీటిని ఏం చేస్తారు? సీడ్లింగ్ చేస్తారు. హార్వెస్టింగ్ ఎప్పుడు చేస్తారు? సెప్టెంబర్ మంత్లో హార్వెస్టింగ్ చేస్తారు. హార్వెస్టింగ్ అంటే కొయ్యడం, సీడ్లింగ్ అంటే విత్తనాలు జల్లడం. ఓకే, కల్టివేషన్ జూన్లో స్టార్ట్ చేస్తే సెప్టెంబర్కి అవి మెచ్యూర్ అయ్యి హార్వెస్టింగ్ చేస్తారు. ఓకే, ఖరీఫ్ క్రాప్స్ ఏ సీజన్ అమ్మా? మాన్సూన్ సీజన్.
ఓకే, సో ఈ మాన్సూన్ సీజన్లో పండించే పంటలు ఏంటి అంటే రైస్, మైజీ, మిల్లెట్, షుగర్ కేన్, రాగి, పల్సెస్. ఓకే, రైస్, మైజీ, మిల్లెట్, షుగర్ కేన్, రాగి, పల్సెస్. ఓకే, నెక్స్ట్ రబీ క్రాప్స్. సెకండ్ ఏంటమ్మా రబీ క్రాప్స్. ఇది ఎప్పుడు అంటే వింటర్లో. రబీ క్రాప్స్ ఎప్పుడు వింటర్లో వేసేవి. ఇప్పుడు ప్రెసెంట్ ఆల్రెడీ ఈ సీజన్లో అవే. ఓకే, అక్టోబర్లో వీటిని సీడ్లింగ్ చేస్తే హార్వెస్టింగ్ ఎప్పుడు చేస్తారంటే మార్చ్లో చేస్తారు. అయితే ఈ క్రాప్స్లో పండించేవి ఏంటి అంటే వీట్, బార్లీ, గ్రామ్, పీస్, మస్టర్డ్. ఓకే, ఖచ్చితంగా ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్ అన్నవే మీకు ఇక్కడ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్లో నేను చెప్తున్నాను. ఏవైనా అడగచ్చు, ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ కూడా అదే. ఏంటి అడిగాడు? మైజీ, రైస్, మిల్లెట్ ఏ క్రాప్స్ అని అడిగాడు. ఆన్సర్ ఏంటి? ఖరీఫ్. ఒకవేళ ఎగ్జామ్లో మాన్సూన్ సీజన్లో పండించే క్రాప్స్ ఏంటి అడుగుతాడు, ఖరీఫ్. జూన్ నుంచి సెప్టెంబర్ మంత్లో పండించే క్రాప్స్ ఏంటి, ఎలా అయినా అడగచ్చు. ఓకే, అలా ఏమైనా అడగచ్చు. నెక్స్ట్ జైడ్ క్రాప్స్. సమ్మర్లో ఇవి పండిస్తారు. ఓకే, ఏప్రిల్లో వీటిని సీడ్లింగ్ చేస్తే జూన్లో హార్వెస్ట్ చేస్తారు. ఓకే, అయితే వాటర్ మెలోన్, కుకుంబర్, పంప్కిన్, మస్టర్డ్ మెలోన్, బిటర్ గ్రాన్, ఇవి ఈ క్రాప్స్లో జైడ్ క్రాప్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్రాప్స్. ఓకే, జైడ్ క్రాప్స్లో వాటర్ మెలోన్, పంప్కిన్, మస్టర్డ్ మెలోన్, కుకుంబర్, బిటర్ గ్రాన్, ఇవన్నీ కూడా ఏంటమ్మా ఏ క్రాప్స్? జైడ్ క్రాప్స్. గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. మీరు అందరూ కూడా ఈ క్రాప్స్ని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఈ క్రాప్స్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. Which state in India has the largest number of tribes? వెరీ గుడ్. ట్రైబల్ కమ్యూనిటీ అండ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ టాపిక్ ఇది. ఓకే, మన ఇండియాలో ట్రైబ్స్ ఎక్కువగా ఎక్కడ ఉన్నారు అంటే మధ్యప్రదేశ్లో ఉన్నారు. సో వీటిపైన కొన్ని బిట్స్ చూద్దాం. ఓకే, సో ఆన్సర్ మధ్యప్రదేశ్. ద స్టేట్ విచ్ హ్యాస్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ట్రైబ్స్ ఇన్ ఇండియా, మధ్యప్రదేశ్. లార్జెస్ట్ ట్రైబల్ గ్రూప్ ఇన్ ఇండియా గోండ్. ఎవరమ్మా? గోండ్. ఈ గోండ్ ట్రైబ్సే మన ఇండియాలో ఎక్కువగా ఉన్నారు. అయితే ఈ గోండ్ ట్రైబ్స్ ఎక్కువగా ఎక్కడ ఉన్నారంటే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఈ గోండ్ ట్రైబ్స్ ఎక్కువగా ఉన్నారు. ఓకే, అలా ఒక 3 ఇంపార్టెంట్ బిట్స్. ఇండియాలో ఎక్కువగా ఏ స్టేట్లో ఉన్నారు? ట్రైబల్ గ్రూప్ పేరేంటి? గోండ్. వాళ్ళు ఎక్కువగా ఏ స్టేట్స్లో ఉన్నారు? మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్. ఓకే, నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ చెంచూస్ అనే ట్రైబ్స్ ఏ స్టేట్లో ఉన్నారు? తెలంగాణ. ఓకే, చెంచూస్ అనే ట్రైబ్స్ ఏ స్టేట్లో ఉన్నారు? తెలంగాణ. ఓకే, ఈ 4 బిట్స్ ట్రైబల్ కమ్యూనిటీ అండ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ నుంచి మనం ఈరోజు పేపర్ ఎక్స్ప్లెనేషన్లో నేర్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద వే ఆఫ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. సో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కానిది ఏంటి? నాట్ ద అన్నాడు. క్వశ్చన్ బాగా చూడండి. నాట్ ద వే ఆఫ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కానిది ఏంటో అడిగాడు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే ఏంటి? స్టోరింగ్ ఆఫ్ వాటర్. అయితే స్మాల్ పాండ్స్లో వాటర్ స్టోర్ అయి ఉంటుంది, బోర్వెల్స్లో స్టోర్ అయి ఉంటుంది, పాండ్స్లో వాటర్ స్టోర్ అయి ఉంటుంది. కానీ వాషింగ్ కోసం మనం హార్వెస్టింగ్ చేస్తామా? సో అదే ఆన్సర్. జనరల్ క్వశ్చన్ ఇది. టెక్స్ట్ బుక్లో దీని గురించి మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఉండకపోవచ్చు, కానీ క్వశ్చన్ అర్థం చేసుకొని చేసిన వాళ్ళకి ఆన్సర్ చేయగలుగుతారు. వాటర్ హార్వెస్టింగ్ అంటే వాటర్ అనేది స్టోర్ చేసుకొని దాచుకోవడం. పాండ్స్లో మనం దాస్తాము, బోర్వెల్స్లో దాస్తాము, స్మాల్ పాండ్స్లో దాస్తాము. కానీ వాషింగ్ కోసం మనం వాటర్ని ఏమైనా దాస్తామా? ఓకే, వాషింగ్ స్టోరేజ్ ఫర్ వాషింగ్. ఓకే, వాటర్ స్టోరేజ్ ఫర్ వాషింగ్ అనేది నాట్ ఏ వాటర్ హార్వెస్టింగ్. ఓకే, వాటర్ హార్వెస్టింగ్ అంటే ఏంటి? డ్రింకింగ్ కోసం, అన్నిటి కోసం, ఎక్కువగా మెయిన్ దేనికోసం? డ్రింకింగ్ కోసం వాటర్ని హార్వెస్ట్ చేసుకోవడం. ఓకే, ఓకే, అయితే ఇందులోంచి ఒక 4 ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకుంటున్నాం ఇక్కడ. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్ ఫర్ అబౌవ్ క్వశ్చన్. అయితే ఏంటి? జాలారా
జాలారా అనే వాటర్ హార్వెస్టింగ్ టెక్నిక్ ఎక్కడ వాడుతున్నారు అంటే రాజస్థాన్. అడగచ్చు ఎగ్జామ్లో, జాలారా అనే వాటర్ హార్వెస్టింగ్ టెక్నిక్ ఎక్కడ వాడుతున్నారు? రాజస్థాన్. కుల్ కుల్ ఎక్కడ వాడుతున్నారు అంటే హిమాచల్ ప్రదేశ్. కుల్. ఇరి తమిళనాడు. జింగ్ లడక్. ఒక 4 హార్వెస్టింగ్ టెక్నిక్స్ ఇచ్చారు. ఓకే, చాలా చెప్పాను మీకు, ఇంచుమించు ఒక 15-20 చెప్పాను హార్వెస్టింగ్. కొన్ని స్టేట్స్లో ఈ టెక్నిక్స్ని వాడుతున్నారు. ఇవన్నీ ఏంటి? వాటర్ హార్వెస్టింగ్ టెక్నిక్స్ అంటే ఏంటి? వాటర్ని దాచుకోవడం. స్టోరేజ్ ఆఫ్ వాటర్ ఈజ్ కాల్డ్ వాటర్ హార్వెస్టింగ్. ఓకే, సేవింగ్ అండ్ స్టోరేజ్ ఆఫ్ వాటర్. ఓకే, సో ఇరి అనే వాటర్ హార్వెస్టింగ్ టెక్నిక్ తమిళనాడు, జింగ్ లడక్, కుల్ జాలారా. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నాన్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ? సో మనకి రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ గురించి క్లాస్ చెప్పుకున్నాం. రెన్యూబుల్ రిసోర్సెస్ అంటే ఏంటంటే మళ్ళీ జనరేట్ అయ్యేవి, ఎంత వాడుకున్నా మళ్ళీ వచ్చేవి. ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకున్నాము రెన్యూబుల్కి? రెన్యూబుల్కి సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఇంకా యానిమల్స్, ప్లాంట్స్, ఫారెస్ట్, వాటర్, ఇవన్నీ రెన్యూబుల్ రిసోర్సెసే. ఓకే, నాన్ రెన్యూబుల్ అంటే అవి మనం ఉపయోగించేస్తే అవి మళ్ళీ జనరేట్ అవ్వడానికి కొన్ని మిలియన్ ఇయర్స్ పడుతుంది. అటువంటి వాటిని నాన్ రెన్యూబుల్ రిసోర్స్ అంటారు. వాటి గురించి చాలా చాలా క్లియర్గా డీటెయిల్డ్గా మనం లెసన్లో చెప్పుకున్నాం. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆ టాపిక్ ఓపెన్ చేయండి. మీకు టాపిక్ వైజ్ కంటెంట్ ఇచ్చాం కదా, ఆ కంటెంట్లో ఆ టాపిక్ ఓపెన్ చేసి ఆ క్లాస్ వినండి. ఓకే, అప్పుడు ఈ క్వశ్చన్ ఈజీగా మీరు ఆన్సర్ చేస్తారు. ఓకే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాన్ రెన్యూబుల్? కోల్ అనేది నాన్ రెన్యూబులే, పెట్రోలియం నాన్ రెన్యూబులే, నేచురల్ గ్యాస్. ఓకే, సో కోలు, పెట్రోలియం ప్రొడక్ట్స్, న్యాచురల్ గ్యాస్ గురించి ఒక క్లాస్ చెప్పుకున్నాం మనం ఏకంగా. దాని గురించి ఇంపార్టెంట్ బిట్స్ అన్ని చెప్పుకున్నాం. ఓకే, సో 3 కూడా నాన్ రెన్యూబులే, 3 కూడా నాన్ రెన్యూబులే. ఓకే, ఓకే, సో అయితే రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, రెన్యూబుల్ సోర్స్ ఏంటి అంటే ఏంటి? సోలార్, విండ్, వాటర్, ఫారెస్ట్, ప్లాంట్స్ అండ్ ట్రీస్, యానిమల్స్, ఇవన్నీ కూడా రెన్యూబుల్ రిసోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. నాన్ రెన్యూబుల్కి వచ్చేసరికి కోల్, పెట్రోలియం ప్రొడక్ట్స్, నేచురల్ గ్యాస్, యురేనియం ఎట్సెట్రా. ఓకే, నాన్ రెన్యూబుల్ వచ్చేసరికి కోల్, పెట్రోలియం, నేచురల్ గ్యాస్, యురేనియం, వీటన్ని గురించి మనం లెసన్లో చెప్పుకున్నాం. యురేనియం గురించి కూడా చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ పెట్రోలియం ప్రొడక్ట్స్ వచ్చేసరికి అయితే ఇందులో పెట్రోలియం ప్రొడక్ట్స్ గురించి మనం చెప్పుకున్నాం. పెట్రోలియం ప్రొడక్ట్స్లో ఫస్ట్ ఏంటంటే పెట్రోల్, డీజిల్, కెరోసిన్, లూబ్రికెంట్ ఆయిల్, ఎల్పిజి లిక్విడ్ ప్రొపలిన్ గ్యాస్. సిఎన్జి వేరు, ఎల్పిజి వేరు, నేచురల్ గ్యాస్ వేరు, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ వేరు, లిక్విడ్ ప్రొపలిన్ గ్యాస్ వేరు. లిక్విడ్ ప్రొపలిన్ గ్యాస్ అనేది పెట్రోలియం ప్రొడక్ట్. ఓకే, నెక్స్ట్ పారాఫిన్ వ్యాక్స్, ఇది ఎందుకు ఉపయోగిస్తారో కూడా చెప్పాను. మెడిసిన్స్లో వాటిలో ఆయింట్మెంట్స్ తయారు చేయడంలో ఉపయోగిస్తారని చెప్పాను. బిటుమెన్. ఓకే, ఇలా ఇవన్నీ కూడా పెట్రోలియం ప్రొడక్ట్స్. వీటి గురించి లెసన్లో క్లియర్గా చెప్పాను. మీరు ఒకసారి లెసన్ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ బిట్స్ మాత్రం మీరు రివిజన్ చేయండి. ఓకే, రెన్యూబుల్ రిసోర్సెస్కి ఎగ్జాంపుల్, నాన్ రెన్యూబుల్ ఎగ్జాంపుల్. నాన్ రెన్యూబుల్లో పెట్రోలియం ప్రొడక్ట్స్కి ఎగ్జాంపుల్స్. ఓకే, వీటిని బిట్ కింద అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, second question. A landform with a natural elevation on earth is called mountain terrain and their lifestyle. Mountain terrain and their lifestyle అనే లెసన్ హిమాలయస్ గురించి, ఈస్టర్న్ ఘాట్స్ గురించి, వెస్టర్న్ ఘాట్స్ గురించి, ఈస్టర్న్ మౌంటైన్స్ గురించి, ఆరావళి, సాత్పురా రేంజెస్ గురించి, వీటన్నిటి గురించి అందులో నేర్చుకున్నాం. గుర్తున్నాయా? అయితే ఒక ఎర్త్ పైన ఉండే ఎలివేషన్స్ ఏమంటారు అంటే మౌంటైన్స్ అంటారు. ఎలివేషన్స్ ఏమంటారు? మౌంటైన్స్ అంటారు. ఓకే, అయితే మరి వీటిపైన ఎలాంటి బిట్స్ ఇచ్చారో చూద్దాం. సో ఆన్సర్ ఈజ్ మౌంటైన్స్.
ఆన్సర్ ఏంటమ్మా మౌంటైన్స్. అయితే హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ ఎర్త్, మన వరల్డ్లోని మన ఎర్త్ పైన హైయెస్ట్ మౌంటైన్ ఏంటమ్మా మౌంట్ ఎవరెస్ట్. ఓకే, హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ఇండియా కాంచనజంగా ఎక్కడ ఉందంటే సిక్కింలో ఉంది. కాంచనజంగా ఎక్కడ ఉంది సిక్కింలో ఉంది. సెకండ్ హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ఇండియా నందాదేవి ఉత్తరాఖండ్లో ఉంది. ఇది ఎక్కడుందమ్మా మన వరల్డ్లో హైయెస్ట్ పీక్ మౌంట్ ఎవరెస్ట్ మన పక్కన నైబర్ కంట్రీలో ఉంది. ఎక్కడ నేపాల్. ఎక్కడుంది ఇది నేపాల్ కంట్రీలో మౌంట్ ఎవరెస్ట్ అనేది ఉంది. ఓకే, హిమాలయస్లోనే ఉంది. హిమాలయస్లోనే నేపాల్ దగ్గర మౌంట్ ఎవరెస్ట్ ఉంది. మన ఇండియాలో అయితే కాంచనజంగా సిక్కింలో ఉంది. సెకండ్ హైయెస్ట్ పీక్ ఏంటి నందాదేవి హిల్స్. ఇవి ఎక్కడ ఉన్నాయి ఉత్తరాఖండ్లో. అలాగే సెకండ్ హైయెస్ట్ మౌంటైన్ ఇన్ వరల్డ్ K2 గార్డెన్ పాకిస్తాన్ చైనా మన ఇండియా దగ్గరలో ఉంటుంది. ఇది కూడా మన ఇండియా బోర్డర్ని టచ్ చేస్తూ వెళ్తాయి ఇవి కూడా, ఈ K2 గార్డెన్స్ కూడా. ఓకే, పాకిస్తాన్ చైనా ఇండియాకి మధ్యలో ఈ K2 గార్డెన్ అనేది ఉంది. ఓకే, సో సెకండ్ హైయెస్ట్ పీక్ ఎందులో వరల్డ్లో. ఇండియాలో సెకండ్ హైయెస్ట్ పీక్ నందాదేవి, ఇండియాలో ఫస్ట్ హైయెస్ట్ పీక్ కాంచనజంగా, వరల్డ్లో హైయెస్ట్ పీక్. ఇలా ఒక 4 బిట్స్ ఇక్కడ నేర్చుకున్నారా? నెక్స్ట్ 23rd క్వశ్చన్. ద పొజిషన్ ఆఫ్ ద ఎర్త్ వెన్ ఇట్ ఈస్ నియరెస్ట్ టు ద సన్ ఈస్ కాల్డ్ ఏంటమ్మా పెరిహిలియన్. పెరిహిలియనా పెరిగియా? ఓకే, ఒకసారి ఆన్సర్ ఏంటి చూద్దాం. ఓకే, సో ద పాయింట్ వెన్ ఓకే, సో ఇక్కడ బాగా చూడండమ్మా. సో పెరిగి వేరు పెరిహిలియన్ వేరు. అయితే ఇక్కడ చూడండి, ద పొజిషన్ ఆఫ్ ద ఎర్త్ వెన్ ఇట్స్ నియరెస్ట్ టు ద సన్. ఎర్త్ సన్కి దగ్గరగా వచ్చినప్పుడు, ఓకే, సన్కి ఎర్త్ దగ్గరగా వచ్చినప్పుడు ఈ నియరెస్ట్ పాయింట్ ఏమంటారు అంటే పెరిహిలియన్. ఓకే, ఏంటి ఎర్త్ సన్కి దగ్గరగా ఉన్నప్పుడు ఆ దగ్గరగా ఉన్న పాయింట్ ఏమంటారు పెరిహిలియన్. ఇదే ఎర్త్ ఏమవుతుంది సన్కి దూరంగా ఒకసారి వెళ్తుంది, ఎందుకంటే ఎలిప్స్ ఆర్బిటాల్లో వెళ్తుంది. ఒకసారి దగ్గరగా వస్తుంది, ఒకసారి దగ్గరగా వచ్చినప్పుడు ఆ దగ్గరగా ఉన్న పాయింట్ని పెరిహిలియన్ అంటారు, దూరంగా ఉన్న పాయింట్ని ఎపిహిలియన్ అంటారు. దగ్గరగా ఉన్న పాయింట్ని ఏమంటారు పెరిహిలియన్, దూరంగా ఉన్న పాయింట్ని ఎపిహిలియన్. ఓకే, నియరెస్ట్ పాయింట్ అన్నాడు కాబట్టి పెరిహిలియన్ ఆన్సర్. బాగా గుర్తుపెట్టుకోండి. దేనికి ఇది సన్ ఎర్త్. అలా కాకుండా మూన్ కూడా ఉంటుంది మనకి. ఈ మూన్కి మన ఎర్త్కి దగ్గర పాయింట్ ఏమంటాము అంటే పెరిగి అంటాము, దూరం పాయింట్ ఏమంటామంటే ఎపిగి అంటాము. మనకి మూన్ దగ్గరగా వచ్చినప్పుడు ఆ నియరెస్ట్ పాయింట్ ఏమంటారు పెరిగి. మూన్ దూరంగా ఉన్న పాయింట్ని ఎపిగి. ఓకే, హిలియన్ అంటే సన్, గీ అంటే మూన్. గుర్తుపెట్టుకోండి, అలా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఇందులో ద పాయింట్ వెన్ ఎర్త్ ఈస్ క్లోజెస్ట్ టు ద సన్ ఈస్ కాల్డ్. ఎర్త్ అనేది సన్కి దగ్గరగా ఉంటే ఏంటంటావు పెరిహిలియన్ అంటాము. మరి పెరిగి అంటే ఎర్త్ ఈజ్ క్లోజెస్ట్ టు ద మూన్. మూన్కి దగ్గరగా ఉన్న ఆ పాయింట్ ఏమంటారంటే పెరిగి. ఓకే, సన్కి దగ్గరగా ఉన్న పాయింట్ని పెరిహిలియన్. నెక్స్ట్ ఎపిహిలియన్. అంటే సన్కి దూరంగా ఉన్న పాయింట్ని, ఏంటి మన ఎర్త్ సన్తో ఉన్నప్పుడు దూరంగా ఉన్న పాయింట్ ఏమంటాము ఎపిహిలియన్. ఓకే, సో ఇది ఏ లెసన్ తెలుసా? లాస్ట్ లెసన్ ద షేప్ ఆఫ్ ద ఎర్త్ అండ్ గ్రావిటేషన్ లెసన్లో దీని గురించి నేర్చుకుంటాం. ఓకే, ఎందుకంటే సో సన్ చుట్టూ ఎలిప్స్ ఆర్బిటాల్లో తిరుగుతుంది ఏంటి ఎర్త్, రొటేషన్ అండ్ రెవల్యూషన్. అప్పుడు దగ్గరగా ఒకసారి వస్తుంది, దూరంగా ఒకసారి వస్తుంది. ఇక్కడే ఏమొస్తాయి మనకి సొలాస్టిక్స్ ఈక్వానిక్స్లో వస్తాయని చెప్పాము.
ఓకే, సో ఈక్వానిక్స్ సొలాస్టిక్ వస్తాయి కదా, అప్పుడు ఏంటి అంటే ఈ దగ్గరగా వచ్చినప్పుడు ఈ దగ్గరగా ఉన్న పాయింట్ ఏమంటామంటే పెరిహిలియన్ అంటారు. సన్కి ఎర్త్ దగ్గరగా ఉండేది. అదే ఎర్త్కి మూన్ దగ్గరగా ఉంటే పెరిగి. ఓకే, తర్వాత ఎర్త్కి సన్ దూరంగా ఉన్న పాయింట్ని ఎపిహిలియన్. ఎర్త్కి సన్ దూరంగా ఉన్న పాయింట్, మరి ఎర్త్కి మూన్ దూరంగా ఉన్న పాయింట్ని ఎపిగి అంటారు. ఏమంటారు? ఎపిగి అంటారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత వెన్ నైట్స్ అండ్ డేస్ ఆర్ ఈక్వల్ ఈజ్ నోన్ యాజ్ ఈక్వినాక్స్. ఓకే, మనకేంటంటే కొన్ని డేస్ ఏంటంటే నైట్స్ మార్నింగ్స్ ఈక్వల్గా ఉంటాయి. నైట్ 12 అవర్స్, మార్నింగ్ కూడా 12 అవర్స్ ఉంటుంది. ఓకే, మనకి నైట్ మార్నింగ్ 6 o'clockకి వెళ్తురు వచ్చిందంటే ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 6కి చీకటి పడిందంటే మార్నింగ్ 6 వరకు చీకటిగానే ఉంటుంది. అలా ఈక్వల్గా ఉంటే మార్నింగ్ డేస్ దాన్ని ఏమంటామంటే ఈక్వినాక్స్ అంటాం. అలా మనకి ఈక్వల్ డేస్ 2 రోజులు వస్తుంది మనకి మొత్తం ఇయర్లో 2 days వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే మార్చ్ 21, సెప్టెంబర్ 23. మీరు మార్చ్ 21, సెప్టెంబర్ 23 మీరు అబ్జర్వ్ చేస్తే ఆ రోజు మార్నింగ్ ఎంత ఉందో నైట్ కూడా అంతే ఉంటుంది. సో మార్చ్ 21 ఏమంటామంటే వెర్నల్ ఈక్వినాక్స్ అంటారు. సెప్టెంబర్ 23 ఏమంటారంటే అటమ్నల్ ఈక్వినాక్స్ అంటారు. ఓకే, మార్చ్ 21 ఏమంటారు? వెర్నల్ ఈక్వినాక్స్. సెప్టెంబర్ 23ని అటమ్నల్ ఈక్వినాక్స్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో తర్వాత దగ్గరగా ఉన్నప్పుడు ఇవి ఇలా దగ్గరగా వచ్చినప్పుడు అంటే పెరిహలియన్ సేమ్ టైంలో ఈ 2 జరుగుతాయి. ఎర్త్ దగ్గరగా ఉన్నప్పుడు డేస్ నైట్స్ ఈక్వల్గా ఉంటాయి. ఓకే, ఎర్త్ సన్కి దూరంగా ఉన్నప్పుడు మార్నింగ్స్ ఎక్కువ అవ్వచ్చు లేదా నైట్స్ ఎక్కువ అవ్వచ్చు. మీరు కొన్ని రోజులు చూస్తే ఈవినింగ్ 5 o'clockకి చీకటి పడిపోతుంది, మార్నింగ్ 7 వరకు కూడా వెళ్తురు రాదు. అంటే అప్పుడు ఏంటి ఎక్కువ ఉన్నట్టు? చీకటి ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే నైట్స్ ఎక్కువగా ఉన్నాయి. లేదా ఒక్కొక్కసారి మార్నింగ్ 4:30, 5 o'clockకి వెళ్తురు వచ్చేస్తుంది, ఈవినింగ్ 6:30, 7 వరకు వెళ్తురు ఉంటుంది. అంటే ఆ రోజు ఏంటి ఎక్కువ ఉన్నట్టు? డే ఎక్కువ ఉన్నట్టు. అలా డే అండ్ నైట్స్ ఈక్వల్గా ఉంటే ఈక్వినాక్స్. అలా కాకుండా డే అండ్ నైట్స్ ఈక్వల్గా లేకపోతే వాటిని ఏమంటారంటే సొలాస్టిస్ అంటారు. ఏమంటారమ్మా? when the difference between length of the day and night is maximum is known as సొలాస్టిస్. సొలాస్టిస్ అంటే ఏంటి? డేస్ నైట్స్ ఈక్వల్గా లేకపోతే. అయితే మనకి సమ్మర్ సొలాస్టిస్, వింటర్ సొలాస్టిస్ 2 ఉన్నాయి. ఏమున్నాయి? సమ్మర్ సొలాస్టిస్, వింటర్ సొలాస్టిస్. సమ్మర్ సొలాస్టిస్ అంటే ఏంటంటే జూన్ 21ని సమ్మర్ సొలాస్టిస్ అంటారు. ఆ రోజు మనకు ఒక స్పెషల్ కూడా ఉంది. ఏంటి? యోగా డే. యోగా డే జూన్ 21నే జరుపుకుంటాము. ఎందుకు జూన్ 21నే జరుపుకుంటారంటే ఆ రోజు సమ్మర్ సొలాస్టిస్ అంటే ఏంటి? పగలు ఎక్కువ ఉంటుంది, రాత్రి తక్కువ ఉంటుంది. డే ఎక్కువ ఉంటుంది, నైట్ తక్కువ ఉంటుంది. అలా డే ఎక్కువ నైట్ తక్కువ ఉన్న డేట్ ఏంటమ్మా? జూన్ 21. దీన్నే సమ్మర్ సొలాస్టిస్ అంటారు. తర్వాత డిసెంబర్ 21. తర్వాత ఏంటమ్మా? డిసెంబర్ 21 మన దగ్గరలోనే ఉంది. ఈ రోజు స్పెషల్ ఏంటంటే వింటర్ సొలాస్టిస్. అంటే ఆ రోజు నైట్ ఎక్కువ ఉంటుంది, డే తక్కువ ఉంటుంది, త్వరగా చీకటి పడిపోతుంది. ఓకే, మార్నింగ్ అంత త్వరగా వెళ్తురు కూడా రాదు. అదేంటమ్మా? డిసెంబర్ 21. ఓకే, మనకి డిసెంబర్ మంత్లోనే ఆల్రెడీ మనం ఉన్నాం, అవునా? సో మీరు చూడొచ్చు, ఈ డేని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ రాబోయే డే కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ రాబోయే డే కాబట్టి వింటర్ సొలాస్టిస్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ రోజు ఏంటి ఎక్కువ ఉంటుంది? నైట్ ఎక్కువ ఉంటుంది, త్వరగా చీకటి పడిపోతుంది, లేట్గా వెళ్తురు వస్తుంది. ఓకే, సో అలా సమ్మర్ సొలాస్టిస్, వింటర్ సొలాస్టిస్ జూన్ 21, డిసెంబర్ 21. అక్కడ మార్చ్ 21, సెప్టెంబర్ 23. ఓకే, అవి ఈక్వానిక్స్. ఓకే, ఈక్వానిక్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం, సొలాస్టిస్ అంటే ఏంటో చెప్పుకున్నాం, పెరిహిలియన్, ఎపిహిలియన్ అంటే ఏంటో చెప్పుకున్నాం, పెరిగి, ఎపిగి అంటే ఏంటో చెప్పుకున్నాం, అవునా? ఇవన్నీ మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమైందా? తర్వాత బిట్ 24 మెల్టింగ్ ఆఫ్ గ్లాసరీస్ చెప్పుకున్నాం. ఇది కూడా గ్లాసరీస్ మెల్ట్ అవడం వల్ల ఏమొస్తాయి? నేచురల్ కాలమిటీస్ అనే టాపిక్ ఇది. నేచురల్ కాలమిటీస్లో ఎర్త్క్విక్స్ గురించి, ఫ్లడ్స్ గురించి, డ్రాఫ్ట్స్ గురించి, గ్లోబల్ ఇవన్నీ చెప్పుకున్నాం మనం. ఓకే, వాల్కనో ఎరప్షన్స్ గురించి. అయితే గ్లాసరీస్ అనేవి మెల్ట్ అయిపోతే ఏమొస్తాయి? ఫ్లడ్స్ వస్తాయి. గ్లాసరీస్ అనేవి మెల్ట్ అయిపోతే ఏమొస్తాయి? ఫ్లడ్స్ వస్తాయి. మరి ఆ లెసన్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము.
ద వర్డ్ సునామీ, సునామీ అంటే ఎలా వస్తుంది? ఎర్త్ అనేది షేక్ అయితే ఎర్త్ క్విక్, అదే ఎర్త్ షేక్ అనేది ఎక్కడ? ఓషియన్స్లో, సముద్రంలో కానీ ఎర్త్ కానీ షేక్ అయితే దాన్ని ఏమంటాము అంటే సునామీ అంటారు. సునామీకి మీనింగ్ ఏంటి అనేది ఎగ్జామ్స్లో అడగచ్చు. ఏంటి? హార్బర్ వేవ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సునామీ? హార్బర్ వేవ్. తర్వాత డ్రాఫ్ట్స్, డ్రాఫ్ట్స్ అంటే ఏంటి? కరువు, వాటర్ లేకపోవడం. ఓకే, బికాస్ ఆఫ్ లో రెయిన్ఫాల్, తక్కువ వర్షం వల్ల, లీడింగ్ టు ఎన్ అబాండెన్స్ ఆఫ్ వాటర్, వాటర్ తగ్గిపోవడం. వాటర్ తగ్గిపోయి భూమి ఏమవుతుంది? ఎండిపోయి ముక్కలు ముక్కల కింద అయిపోతుంది. అలా భూమి ఎండిపోయి ముక్కలు ముక్కల కింద అయిపోవడాన్ని ఏమంటామంటే డ్రాఫ్ట్స్ అంటారు. ఇది కూడా మనకేంటి? నేచురల్ కాలమిటీ. ఈ లెసన్ మీకు చెప్పాను. ఎవరికైనా డౌట్ ఉంటే ఆ వీడియోస్ చూడండి, చాలా డీటెయిల్గా ఉన్నాయి అందులో అన్నీ కూడా. ఓకే, తర్వాత షేకింగ్ ఆఫ్ ఎర్త్ ఈస్ కాల్డ్ ఎర్త్క్వేక్. సడన్ ఎరప్షన్ ఆఫ్ హాట్ మాగ్మా ఇస్ కాజెస్ వాల్కనో. సో వాల్కనోస్ గురించి చెప్పుకున్నాం. మాగ్మా అంటాము, లావా అంటాము, ఆ మాగ్మా నుంచి వచ్చేది. ఓకే, ఈ హోల్ని ఏమంటారు? వాల్కనిక్ ఎరప్షన్ రావడానికి రీజన్ ఏంటి? ఈ వాల్కనిక్ ఎరప్షన్స్ ఎక్కడ వస్తున్నాయి? ఇవన్నీ కూడా మనం అందులో లెసన్లో నేర్చుకున్నాం. ఓకే, సో కాబట్టి మాగ్మా అనేది దేనికి సంబంధించిందమ్మా? ఇందులో రెడ్ కలర్లో ఒక లిక్విడ్ వస్తుంది, దాన్నే లావా మాగ్మా అంటారు. వాల్కనిక్ ఎరప్షన్లో వస్తుంది. షేకింగ్ ఆఫ్ ఎర్త్ ఈస్ కాల్డ్ ఎర్త్క్వేక్. ఫ్లడ్స్ అనేవి దేనివల్ల వస్తాయి? వర్షాలు ఎక్కువ పడడం వల్ల, అలాగే గ్లాసరీస్ అంటే మంచు కొండలు కరిగిపోవడం ద్వారా ఫ్లడ్స్ అనేవి వస్తాయి. వాటన్నిటి గురించి మనం నేచురల్ కాలమిటీస్లో తెలుసుకున్నాం. అవునా? నెక్స్ట్ లాస్ట్ బిట్. నెక్స్ట్ ఏంటమ్మా? లాస్ట్ బిట్. సో లాస్ట్ బిట్ వచ్చేసరికి విచ్ ఆఫ్ దిస్ ప్లాంట్స్ డస్ నాట్ హ్యావ్ మెడిసినల్ యూస్? రిలేషన్ మెడిసినల్ యూస్కి ఏ ప్లాంట్స్ని ఉపయోగించారంటే నీమ్. నీమ్ అంటే ఏంటి? ఏ చెట్టు? నీమ్ అంటే వేప చెట్టు. తులసి ప్లాంట్, ఆలోవేరా ప్లాంట్, ఇవన్నీ కూడా మెడిసిన్స్లో వాడతారు. కానీ పొటాటో అనేది దేనికి వాడతాము? వెజిటేబుల్, తినడానికి వాడతాము. ఆడ్ మ్యాన్ అవుట్ కింద అయినా చేసేచ్చు దీన్ని. ఓకే, అందుకే క్వశ్చన్ చదివి అర్థం చేసుకొని చేయాలి. అర్థమైందా? సో ఈజీగా పెట్టచ్చు. అయితే ఈ టాపిక్ నుంచి ఒక 4 బిట్స్ నేర్చుకుందాం. ఆన్సర్ ఈజ్ పొటాటో ప్లాంట్. పొటాటో ప్లాంట్ అనేది మెడిసిన్లో వాడరు. అయితే కొన్ని క్రాప్స్, ఫార్మర్స్ అండ్ ఫార్మింగ్ టెక్నిక్స్లో మనం నేర్చుకున్నాం. క్యాష్ క్రాప్స్ అని తెలుసుకున్నాం. క్యాష్ క్రాప్స్ అంటే ఏంటి? బాగా డబ్బులు వచ్చే క్రాప్స్ ఏంటి? కాటన్, టొబాకో, కాఫీ, టీ, షుగర్ క్యాన్. ఈ క్రాప్స్ని ఏమంటారంటే క్యాష్ క్రాప్స్ అంటారు. మరి ఫుడ్ క్రాప్స్, వీట్, మైజీ, రైస్, మిల్లెట్స్, మనం రెగ్యులర్గా ఉపయోగించి తినడానికి ఉపయోగించేవన్నీ కూడా ఫుడ్ క్రాప్స్. హార్టికల్చర్ క్రాప్స్ అని వేటి అంటారు? ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ యొక్క క్రాప్స్ని ఏమంటారంటే హార్టికల్చర్ క్రాప్స్ అంటారు. ఓకే, సో ఇలా 25 బిట్స్ నుంచి మీకు 100 కన్నా ఎక్కువ బిట్స్ నేర్చుకున్నారు. ఇప్పుడు చెప్పినవన్నీ మీరు జాగ్రత్తగా విన్నారు కదా. మల్టిపుల్ టైమ్స్ చదవాలి. ఎగ్జామ్ వరకు ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ రోజు కనీసం ఒక 5 డేస్కి ఒకసారైనా పేపర్ ఎక్స్ప్లెనేషన్ అలా రివిజన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నేను చెప్పినప్పుడే మీకు అర్థమైపోతుంది. మీరు అలా మల్టిపుల్ టైమ్స్ చదివితే ఎగ్జామ్లో క్వశ్చన్ చూడగానే ఆన్సర్ పెట్టేస్తారు. అలా మొత్తం 35 పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే యూట్యూబ్లో ఇందులో ఫస్ట్ 5 పేపర్స్ లేదా ఫస్ట్ 10 పేపర్స్ అనేవి ఎక్స్ప్లెనేషన్ యూట్యూబ్లో ఉంటాయి. రిమైనింగ్ పేపర్స్ మీకు కావాలి అనుకుంటే సో ఇన్స్టిట్యూట్ యాప్లో ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ 35 పేపర్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా సైనిక్ స్కూల్కి 280, 290+ మార్క్స్ అనేవి ఈజీగా గ్యాదర్ చేయగలుగుతారు. ఈజీగా మీరు తెచ్చుకోగలరు. ఓకే, సో కాబట్టి సో పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ మనకు చాలా ఇంపార్టెంట్. పేపర్ ఎక్స్ప్లెనేషన్స్లో చెప్పిన ప్రతిదీ కూడా నోట్ చేసుకొని చదవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎవరైతే అలా చదువుతారో జీకే 25, 50 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్. బై బై.